హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ రోజు నుండి మనము గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ జరగబోతుంది కదా. February 23rd 1 మంత్ ఉంది మనకు కరెక్ట్గా. సో కాబట్టి 30 days వెరీ ఇంపార్టెంట్ టైం పీరియడ్ కాబట్టి ఒకసారి ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక ర్యాపిడ్ రివిజన్ సిరీస్ లాగా స్టార్ట్ చేసుకోబోతున్నాము. సో దాంట్లో భాగంగా ఏంటంటే డెప్త్గా అన్ని టాపిక్స్ టచ్ చేయడము అన్నట్టు కాకుండా మనం ఆల్రెడీ ఏపీ హిస్టరీ క్లాసెస్లో ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ర్యాపిడ్ రివిజన్ అంటే ఎక్కువగా మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి క్విక్గా మనము రివిజన్ లాగా చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు టు స్టార్ట్ విత్ శాతవాహనాస్ మనము ఈ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేసుకుందాము. మీకు మొత్తం ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఆంధ్ర టోటల్ 5 యూనిట్స్ కవర్ చేస్తూ ఈ ర్యాపిడ్ రివిజన్ సిరీస్ అనేది ఉంటుంది. రోజుకు ఒక వీడియో లాగా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఈ 30 daysలో మీరు ఫాలో అవ్వాల్సిన ప్లాన్ ఏంటి ఏపీ హిస్టరీకి అని అంటే, ఒక్కసారి మీరు మొత్తం సిలబస్ కవర్ చేసి ఉంటే వాట్ ఐ టెల్ ఈజ్ 5 యూనిట్లకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఒకదానికి ఎక్కువ ఇచ్చి ఇంకో దానికి తక్కువ ఇవ్వడము అన్నట్టు చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ కనుక మనం చూసినట్టయితే 4th 5th యూనిట్ కంపారిటివ్లీ చిన్నవి సైజ్ వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ 3 యూనిట్స్ ఇన్ ఏపీ హిస్టరీ. సో కాబట్టి అవి చదివితే మనకు దాని నుండి ఒక 15 to 20 క్వశ్చన్స్ వస్తాయేమో అన్న ఉద్దేశంతో చాలామంది ఆస్పిరెంట్స్ 4th and 5th యూనిట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు, సెట్టింగ్ అసైడ్ ఫస్ట్ 3 యూనిట్స్. కానీ అది కొంచెం డేంజరస్ మూవ్ అవుతుంది. ఎందుకంటే 4th 5th యూనిట్స్ మీద సిలబస్ తక్కువ ఉన్నట్టే కంటెంట్ క్వశ్చన్స్ అడగడానికి కంటెంట్ కూడా తక్కువే ఉంది. సో కాబట్టి మనం ప్రీవియస్గా ఒక 10 to 15 years క్వశ్చన్ పేపర్స్ మీరు ఏపీ హిస్టరీ సిలబస్గా ఉన్న ఎగ్జామ్స్వి అన్నీ కనుక మనం ఒకసారి గమనిస్తే 4th 5th అంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమము, ఆంధ్రప్రదేశ్ అంటే విశాలాంధ్ర ఫార్మేషన్ కానీ, తర్వాత 1956 to 2014 మధ్య జరిగినటువంటి సంఘటనలు, సీఎంలు వీళ్ళందరూ ఉన్నారు కదా, అది కదా సిలబస్ మనకి 4th 5th అంటే. సో ఈ 4th 5th మీద రెండింటి మీద కలిపి మనకి మ్యాక్సిమం అంటే 2 కలిపి 10 క్వశ్చన్సే వస్తున్నాయి. సో దాని నుండి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి ఈ ఫస్ట్ 3 రివిజన్ చేయకపోతే మాత్రం చాలా దెబ్బతినాల్సి వస్తుంది. సో కాబట్టి కొంచెం కష్టమైనా సరే ఫస్ట్ 3 యూనిట్ల మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే తప్ప మనకి ఇవి గుర్తు ఉండే టాపిక్స్ కావు ఫస్ట్ 3 యూనిట్లు. సో కాబట్టి వాట్ ఈజ్ నీడెడ్ ఈజ్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రివిజన్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంతకుముందు జరిగినటువంటి గ్రూప్ 2 వరకు క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చేవి, ఒక ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ లాగా. లైక్ ఇప్పుడు గాథా సప్తసతిని రచించిన శాతవాహన రాజు ఎవరు అంటే కింద ఒక 4 ఆప్షన్లు ఉండేవి, పెట్టేసేవాళ్ళం ఈజీగా. కాకపోతే మారుతున్న పద్ధతిని ప్రకారం చూస్తే అంటే మనం గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ చూసినట్టయితే కొంచెం అనలిటికల్గా అడుగుతున్నారు, కాన్సెప్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా. సో కాబట్టి ఏపీ హిస్టరీలో మనకి గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అట్లే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అని కనుక ఎగ్జామినర్ అనుకుంటే దెన్ వాళ్లకు క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉన్నటువంటివి ఏంటి అని అంటే, ఒకటి రాజులు వాళ్ళని క్రోనలాజికల్గా అరేంజ్ చేయమని చెప్పి అడగచ్చు, లేదంటే ఏంటి టైటిల్స్ రాజులు మ్యాచ్ చేయమని అడగచ్చు. ఓకే, లేదా ఆ రాజులు పర్టికులర్గా వాళ్ళ టైంలో జరిగిన ఇంపార్టెంట్ యుద్ధాలు కానీ ఇన్సిడెంట్స్ కానీ ఏవైనా మ్యాచ్ చేయమని చెప్పి అడగచ్చు. లేదంటే ఇంకా అన్నిటికన్నా ఎక్కువగా స్కోప్ ఉన్నది మీరు చాలా 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 ఫోకస్ చేయాల్సిండేది పర్టికులర్గా ఫస్ట్ 2 యూనిట్స్లో వేటి మీద అనంటే, ప్రతి ఒక్క డైనాసిటీకి సంబంధించి సోషియో ఎకనామికల్, రిలీజియస్ అండ్ ఆర్ట్ ఎట్లా ఉంది, వాటి కంట్రిబ్యూషన్స్ ఏంటి అని చెప్పి మనం చదువుతాం కదా. సో ఆ పర్టికులర్ టాపిక్స్ని ఎక్కువగా ఫోకస్ చేసి చదవండి ఇన్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్. అది శాతవాహనులు కావచ్చు. శాతవాహనుల తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అంటే వేంగి చాళుక్యులు ఫస్ట్ 2 యూనిట్స్లలో. మీరు ఒకవేళ మీ దగ్గర టైం లిమిటెడ్గా ఉంది, నేను ఓన్లీ కొన్ని టాపిక్స్ మాత్రమే కొంచెం రిస్క్ చేసి చదువుదామని అనుకుంటున్నాను, అప్పుడు ఆర్డర్ ఏంటి అని అంటే, ఫస్ట్ యూ ఫోకస్ ఆన్ శాతవాహనస్, దెన్ యూ గో ఫర్ వేంగి చాళుక్యాస్ ఫస్ట్ యూనిట్లో అయితే. ఆ తర్వాతే ఇక్ష్వాకులకు, ఆ తర్వాత బృహత్పలాయన, ఆనందగోత్రిక వాటికి వెళ్ళండి. అండ్ ఆ తర్వాత సెకండ్ యూనిట్ విషయానికి వస్తే
మూడు ఇంపార్టెంట్ టాపిక్సే, కాకతీయ కానీ, రెడ్డి రాజులు కానీ, విజయనగర కానీ, అండ్ తెలుగు భాషా సాహిత్యము అన్నీ ఇంపార్టెంటే. ఇది తగ్గుతుంది అది పెరుగుతుందని కాదు. ఇంకా చెప్పాలి అంటే ఫస్ట్ యూనిట్ కన్నా ముందు సెకండ్ యూనిట్నే ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఓకేనా. ఒకసారి శాతవాహనాస్ మనము ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఒక్క శాతవాహనుల మీద మాత్రమే 18 క్వశ్చన్స్ దాకా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. సో కాబట్టి దాని ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకోండి. శాతవాహన కానీ, తర్వాత వెంగి చాళుక్య అన్న తూర్పు చాళుక్యులన్న ఒకరే కదా. సో ఆ రెండు టాపిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలంటే మనకి చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. లైక్ బృహత్పలాయన, ఆనంద గోత్రిక, సాలంకాయన, విష్ణు కుండిన్స్, ఇవి 4 మనము షార్ట్ నోట్స్ కనుక చేసుకున్నట్టయితే ఒక సైడ్ వస్తాయి ఒక పేపర్లో, అంతే చిన్న టాపిక్స్. కానీ దాని నుండి గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ సెకండ్ యూనిట్ విషయానికి వస్తే అట్లా చిన్న టాపిక్స్ అంటే ముసునూర్ నాయక, వెలమలు వీళ్ళు ఉన్నారు కదా. సో అట్లా చిన్న టాపిక్స్ అవి రెండు. అండ్ కానీ ఆ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ వస్తుంది. సో కాబట్టి అట్లా చిన్నవి ఫస్ట్ మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారా, లేదంటే పెద్దవి అంటే శాతవాహన, తూర్పు చాళుక్యులు, అది వాటి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తాం. తూర్పు చాళుక్యుల మీద కూడా 10 క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకేనా. ఎగ్జాసరేట్ చేయడం కాదు కానీ 8 to 10 క్వశ్చన్స్ అంటే మామూలుగా ఏమనుకుంటామంటే 75 క్వశ్చన్స్ కదా, 5 యూనిట్స్ కింద డివైడ్ చేస్తాము. సో ఈచ్ యూనిట్ నుండి 15 క్వశ్చన్స్ వస్తాయి అని అనుకుంటాం. కానీ ఏపీ హిస్టరీ విషయంలో అలా జరగట్లేదు. ఏపీ హిస్టరీలో ఏమవుతుంది అని అంటే ఆ యూనిట్, ఆ టాపిక్, ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దాని మీద దొరికే కంటెంట్, ఆ రెండింటిని బట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినర్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకి 4th and 5th యూనిట్లో మనం చదవడానికి కంటెంట్ దొరకట్లేదు అని అంటే ఎగ్జామినర్కి క్వశ్చన్ ఇవ్వడానికి కూడా కంటెంట్ లేనట్టే కదా. ఇప్పుడు మనకు దొరికే బుక్స్ నుండే ఆయన ఇస్తారు. మనకే దొరకట్లేదు అని అంటే వాళ్ళకి మాత్రం ఎక్కడి నుండి వస్తుంది. సో కాబట్టి 4th, 5th యూనిట్స్ అసలు చదవద్దు అని నేను చెప్పట్లేదు. బట్ దానికన్నా ముందు 1, 2, 3 మీద ఎక్కువ స్ట్రెస్ చేయండి. పర్టికులర్గా ఆర్డర్ మళ్ళీ చెప్పాలి, ఆ 1, 2, 3లో కూడా నాకు ప్రయారిటైజ్ చేసి చెప్పండి అంటే ఫస్ట్ సెకండ్ యూనిట్ చదవండి. ప్రతి ఒక్క టాపిక్ ఇంపార్టెంటే. కాకతీయ, రెడ్డి రాజులు, విజయనగర, తెలుగు సాహిత్యం ఇవి అన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూ గో ఫర్ ఫస్ట్ యూనిట్. దాంట్లో మళ్ళీ ముందు శాతవాహన, ఆ తర్వాత తూర్పు చాళుక్యులు, ఆ తర్వాత ఇక్ష్వాకులు, ఆ తర్వాత టైం ఉంటే బృహత్పలాయన, ఆ చిన్న చిన్న టాపిక్స్. అండ్ ఆంధ్రాలో బౌద్ధం, జైనం అక్కడే కవర్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ యూ గో ఫర్ థర్డ్ యూనిట్. ఓకేనా. సో ఈ ఆర్డర్లో మనం చదువుకుంటూ వెళ్తే ఈజీగా సిలబస్ని కవర్ చేసేయచ్చు అనమాట. సో మనము దేని మీద ఎక్కువ స్ట్రెస్ చేయాలి అంటే ఈ డైనాసిటీస్, వాటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ కానీ, ఎకానమీ, తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్కి వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్స్, తర్వాత ఆ టైంలోని సొసైటీ ఎలా ఉన్నది, సొసైటల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి వాటి మీద మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాలన్నమాట. కాబట్టి ఈ ర్యాపిడ్ రివిజన్లో కూడా జనరల్గా మనకు అన్నీ తెలిసిన టాపిక్స్ లైక్ రాజులు, వాళ్ళ బిరుదులు ఇట్లాంటివి కాకుండా ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ మీద, అంటే బుక్లో మనకి జనరల్గా దొరికే బుక్స్లో కవర్ కాని టాపిక్స్ ఏవైనా ఉంటే, కవర్ అయినవి కానివి ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ యాంగిల్ వీటి మీద స్ట్రెస్ చేస్తూ ర్యాపిడ్ రివిజన్ని చేసుకుందాం మనం. ఓకేనా. సో ఈరోజైతే శాతవాహనాస్ తోటి స్టార్ట్ చేద్దాము. శాతవాహనాస్ మీకు అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు మౌర్యన్స్కి ఫ్యూటేటరీస్. అండ్ వీళ్ళు 2nd century BC నుండి 2nd century AD వరకు రూల్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఫర్ 400 years. మౌర్యుల తర్వాత శాతవాహనులకి, సుంగులకి, కణ్వులకి మధ్య చాలా యుద్ధాలు జరిగాయి. వాళ్ళల్లో సుంగాస్ని, కన్వాస్ని ఓడించి శాతవాహనాస్ ఇండిపెండెంట్ డైనాసిటీగా ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ మూల పురుషుడు ఎవరు అని అంటే శాతవాహనుడు. ఈయననే శాలివాహనుడు అని కూడా అంటారు. కాకపోతే ఫౌండర్ ఎవరు అంటే సిముకుడు అన్న, శ్రీముఖుడు అన్న ఒకరే. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సిముక యాక్చువల్గా జైన్ అనమాట ఫస్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎట్లా కన్ఫ్యూజ్ అవుతాము అంటే శ్రీముఖుడు, మళ్ళీ ఇక్ష్వాకు ఫౌండర్ వచ్చేసి శ్రీశాంతమూలుడు. సో శ్రీశాంతమూలుడు వైదిక ధర్మాన్ని ఫాలో అయ్యేవాడు, సిముకుడు మాత్రం జైన్ ఫాలోవర్ అనమాట. శ్రీముఖుడు, శ్రీశాంతమూలుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ఇక్ష్వాకు, ఇది శాతవాహన. అండ్ ఈయన ప్రతిష్టానపురం లేదా పైథాన్ అంటారు, ఇది ఫస్ట్ క్యాపిటల్. అండ్ ఆ తర్వాత ధాన్యకటకం వాస్ సెకండ్ క్యాపిటల్. ధాన్యకటకంకి
క్యాపిటల్ని షిఫ్ట్ చేసిండేది ఎవరు అని అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ కొడుకైనటువంటి వాసిష్ఠిపుత్ర పులోమావి II ఈ క్యాపిటల్ ధాన్యకటకం లేదా అమరావతి అంటాం కదా, అక్కడికి క్యాపిటల్ని షిఫ్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ యొక్క ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడిగేది అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృతమా, సంస్కృతమా, పాలియా ఇట్లా అడుగుతారు. వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృత, శాసన భాష ఏంటి, అధికార భాష ఏంటి, ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ వస్తుంటాయి. ప్రాకృతమే వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్. కాకపోతే ఒకే ఒక్క శాతవాహన రాజు కుంతల శాతకర్ణి టైంలో మాత్రము ఆయనకు సంస్కృతం మీద ఉన్న అభిమానం కొద్దీ ఆయన టైం పీరియడ్లో అఫీషియల్ లాంగ్వేజ్ని సాంస్క్రిట్ కింద మార్చడం జరిగింది. అండ్ ఈ కుంతల శాతకర్ణి టైంలోనే మన ఈయన ఇది రాశాడు కదా, ఒక్క సెకండ్, గుణాఢ్యుడు బృహత్ కథ రాయడం జరిగింది, ప్రాకృత్ లాంగ్వేజ్లో రాశాడు. కాబట్టి ఈ కుంతల శాతకర్ణి దాన్ని ఆదరించలేదని, అందుకని గుణాఢ్యుడు ఆ బృహత్ కథను తీసుకెళ్ళి తగలబెట్టేస్తాడు. కాకపోతే కొన్ని ప్రతులు మాత్రము సేవ్ చేయగలిగారని, వాటిని బేస్ చేసుకొని మనకి సోమదేవ సూరి కథ, సరిత్సాగరం కానీ, పంచతంత్ర కథలు కానీ ఇవన్నీ దాన్ని బేస్ చేసుకొని వచ్చినవే అని కూడా చెప్తూ ఉంటారు. అండ్ వీళ్ళ రాజలాంఛనం ఏంటి, ఈ రాజలాంఛనము తర్వాత రాజభాష, అధికార భాష, వీటి మీద మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రాజలాంఛనం ఏంటంటే సూర్యుడు అనమాట. అండ్ వీళ్ళందరిలోకి గ్రేటెస్ట్ రూలర్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. ఫస్ట్ రూలర్ ఎవరు అంటే శ్రీముఖుడు. గ్రేటెస్ట్ ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. లాస్ట్ రూలర్ వచ్చేసి పులమావి III. అండ్ ఎక్కువ కాలం రూల్ చేసిన శాతవాహన రాజు ఎవరంటే శాతకర్ణి II, రెండో శాతకర్ణి ఎక్కువ కాలం రూల్ చేయడం జరిగిందనమాట. అండ్ వీళ్ళ అఫీషియల్ రిలీజియన్ ఏంటి అంటే హిందూయిజం లేదా బ్రాహ్మణిజం, వైదిక మతము లేదా హిందూ మతము అని అంటాం కదా అది. అండ్ వీళ్ళకి రిలీజియస్ టాలరెన్స్ చాలా ఎక్కువ అని చెప్పచ్చు. శ్రీముఖుడు జైనిజం అని ఆల్రెడీ మీకు ఇందాక చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా ఇంకా పొలిటికల్ హిస్టరీ విషయానికి వస్తే వీళ్ళు ఎంతమంది రాజులు, పొలిటికల్ హిస్టరీ గురించి మనకు సోర్సెస్ ఎట్లా తెలుస్తున్నాయంటే మత్స్య పురాణము, విష్ణు పురాణము, భవిష్య పురాణము ద్వారా తెలుస్తోంది. అండ్ ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ ఏమడిగారు అంటే శాతవాహనుల కాలం నాటి వంశవృక్షాన్ని తెలియజేసే పురాణం ఏది అంటే మత్స్య పురాణం. ఇది శాతవాహనుల టైంలోనే రాయడం జరిగింది మత్స్య పురాణము. దాంట్లో శాతవాహనుల యొక్క వంశవృక్షం రాయబడి ఉంది. అండ్ దాని ప్రకారము మొత్తం శాతవాహనలో ఎంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళ క్రోనాలజీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఈ మత్స్య పురాణం ప్రకారమే మామూలుగా మనం చదివే క్రోనాలజీ వేరే ఉంటుంది, మత్స్య పురాణం క్రోనాలజీ వేరే ఉంటుంది. అయితే ఈ మత్స్య పురాణం ప్రకారము మామూలుగా మనకి బుక్స్లో ఎక్కడా కనపడని ఇద్దరు శాతకర్ణుల పేర్లు మత్స్య పురాణం ప్రకారం ఉన్నవాళ్ళు, వాళ్ళ మీద ప్రీవియస్గా అంటే ఏపీ హిస్టరీ సిలబస్గా ఉన్న వేరే ఎగ్జామ్స్లో 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఏంటి అంటే ఏ శాతవాహన రాజుని గణపతితో సమానంగా పూజించడం జరిగింది అంటే ఆయననే వినాయకుడు అన్నట్టుగా పూజించారు అని అంటే ఒక శాతవాహన రాజు ఉన్నాడు, ఆయన పేరు లంబోదర శాతకర్ణి. లంబోదరుడు అంటేనే వినాయకుడు. సో కాబట్టి లంబోదర శాతకర్ణి వాస్ ద శాతవాహన కింగ్ హూ వాస్ ట్రీటెడ్ ఈక్వల్ టు లార్డ్ గణేష అనమాట. అది ఒక క్వశ్చన్ ప్రీవియస్గా అడిగారు. ఈ లంబోదర శాతకర్ణి పేరు మనకి జనరల్గా మనం చదివే బుక్స్లో ఎక్కడ రాదనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్నాడు కదా, గౌతమిపుత్ర శాతకర్ణి 23వ రాజు. అయితే ఈ 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ నాన్నగారి పేరు శివస్వాతి. ఈ శివస్వాతి అంటే గౌతమి బాలాశ్రీ వాళ్ళ పుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మగారి పేరు గౌతమి బాలాశ్రీ, వాళ్ళ నాన్న పేరు శివస్వాతి. అయితే ఈ శివస్వాతి వాళ్ళ నాన్నగారు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ తాతగారు ఉంటారు కదా, ఆయన పేరు చెకోర శాతకర్ణి. చెకోర శాతకర్ణి అని పేరు ఇచ్చేసి వాళ్ళే ఇచ్చేసి ఈ చెకోర శాతకర్ణి అనే పేరు వెనకాల ఈ చెకోరం అంటే ఏంటి, చెకోరా అని ఆయన ఎందుకు పెట్టుకున్నాడు అని చెప్పి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా మంచి క్వశ్చన్, ఎక్కడ బుక్స్లో రాలేదు మనకి ఈ పాయింట్. అయితే చెకోర శాతకర్ణి అంటే ఆయన ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాడు అంటే చెకోరములు అని అంటే పర్వతము అని దాని అర్థం అనమాట. సో పర్వతాల పేరు మీద ఆయన చెకోర శాతకర్ణి అని చెప్పి ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది. అంటే ఆ పర్టికులర్ ఏరియాస్ని రూల్ చేసిన వాడు అన్నట్టు చెకోర శాతకర్ణి అనమాట. ఆయన ఎవరు అంటే ఆయన మనవడే గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట. సో ఇవి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్. అండ్ మనకి ఋగ్వేదానికి
పురాణాల ప్రకారము లేదా శాతవాహనులను గురించి కింద వాటిల్లో దేంట్లో మెన్షన్ చేయబడింది అని ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు. ఐతరేయ బ్రాహ్మణంలో మెన్షన్ చేయబడింది. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ గ్యారంటీగా ఒకవేళ సింపుల్గా అడగాలనుకుంటే క్వశ్చన్ వచ్చేది ఇదేంటి అని అంటే వంశనామము, ఎవరు ఏ ఏరియా వాళ్ళు అన్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో వాటి మీద ఒకటి రావచ్చు. అండ్ ఈ ఇన్స్క్రిప్షన్స్ మీద, ఓకే, ఇన్స్క్రిప్షన్స్ మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. మనకి శాతవాహనులకు సంబంధించి ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి ఎర్రగుడి రాజుల మందగిరి, ఇది అశోకుడు వేయించాడు. దీన్ని బట్టి శాతవాహనులు మౌర్యన్స్కి ఫ్యూడేటరీస్ అని చెప్పి తెలుస్తుంది. అండ్ 13th రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోకుడి 13వ శిలాశాసనము తెలుస్తోంది. దాని ప్రకారం ఆంధ్ర భృత్యులు అని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నానఘాట్ ఇన్స్క్రిప్షన్ దేవి నాగానిక వేయించింది, ప్రాకృతంలో ఉంది ఇది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ దేవి నాగానిక నానఘాట్ శాసనం ఎందుకని వేయించింది, తన భర్త అయినటువంటి మొదటి శాతకర్ణి సాధించిన విజయాలను గురించి చెప్పడానికి కదా. సో మొదటి శాతకర్ణి సాధించిన విజయాలను చెప్పడానికి దేవి నాగానిక నానఘాట్ శాసనంని వేయించింది. అండ్ దాంట్లో ఆమె తన భర్త అయిన మొదటి శాతకర్ణిని ఏమని పొగిడింది, అప్రతిహత చక్ర దక్షిణ పదాపతి అని చెప్పి పొగడ్డం జరిగింది. ఇక్కడ దక్షిణ పదపతి అనేది ఎవరిని శాతకర్ణి వర్ణన అంటోంది. అయితే దక్షిణ పదపతి కాకుండా దక్షిణ పదేశ్వర అని మనకి ఇంకొక శాతకర్ణిని అంటారు, అది ఎవరు, ఇట్లా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండేవే మనకి ఎక్కువగా అడుగుతారనమాట. సో దక్షిణ పదేశ్వర అని ఎవరిని అంటారు, వాసిష్ఠీపుత్ర పులమావి 2 అంటే మన గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ సన్ను ఉన్నాడు కదా, ఆయనని దక్షిణ పదేశ్వర అని చెప్పి పిలుస్తారు. అయితే దక్షిణ పదపతి అని ఎవరిని అంటారు, శాతకర్ణి 1. ఇక్కడ మీకు ఒక చిన్న గుడ్డి గుర్తులాగా చెప్పాలంటే దక్షిణ పదపతి, పతి అంటే హస్బెండ్. సో ఇక్కడ ఒక అట్లా గుర్తులాగా పెట్టేసుకోండి. పతి అంటే హస్బెండ్ గురించి వేయించిన శాసనము ఎవరు వేయించారు, దేవి నాగానిక వేయించారు. కాబట్టి ఆమె హస్బెండ్ గురించే కదా అని ఉంటుంది, కాబట్టి శాతకర్ణి 1 అని అట్లా గుర్తుపెట్టేసుకోండి. దక్షిణ పదేశ్వర, ఇంకా మిగిలిపోయిండేది ఎవరు, వాసిష్ఠీపుత్ర పులమావి 2 అనమాట. అండ్ ఈమె దేవి నాగానిక ఈ శాసనాన్ని ఎవరి కాలంలో వేయించింది, ఇట్లాంటివి కూడా అడుగుతారు. ఎవరి గురించి వేయించింది వేరు, ఎవరి కాలంలో వేయించింది వేరు. క్వశ్చన్ మనం జాగ్రత్తగా చదవాలి. ఎవరి కాలంలో వేయించింది అని అంటే ఎవరి గురించి అంటే మొదటి శాతకర్ణి అని చెప్తున్నాం మనం కదా, కానీ ఎవరి కాలంలో వేయించింది అంటే వాళ్ళ హస్బెండ్ రూల్ చేస్తున్న టైంలో కాదు. మనకి ఇట్లాంటిదే గౌతమి బాలాశ్రీ దగ్గర కూడా చూస్తాం. నెక్స్ట్ ఇక్కడ వస్తుంది చూడండి, నాసిక్ ఇన్స్క్రిప్షన్. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలను గురించి తెలుపుతూ నాసిక్ శాసనం వేయించింది. అయితే ఇక్కడ గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ ఇన్స్క్రిప్షన్ కానీ, తర్వాత దేవి నాగానిక వేయించిన నానఘాట్ ఇన్స్క్రిప్షన్ కానీ ఎవరి గురించి అయితే అవి వేశారో వాళ్ళ టైంలోవి కాదు, వాళ్ళ తర్వాత వాళ్ళ టైంవి. అంటే దేవి నాగానిక తన కొడుకు అయినటువంటి వేదశ్రీ లేదా అతన్నే పూర్ణోత్సుంగుడు అని కూడా అంటారు. శాతకర్ణి 1కు దేవి నాగానికకి పుట్టినటువంటి వాడు పూర్ణోత్సుంగుడు లేదా శాతకర్ణి వేదశ్రీ లేదా పూర్ణోత్సుంగుడు. అతను రూల్ చేస్తున్న టైంలో వాళ్ళ హస్బెండ్ ఆ అబ్బాయికి తండ్రి గారైన మొదటి శాతకర్ణి సాధించిన విజయాలను గురించి పొగుడుతూ దేవి నాగానిక నానఘాట్ ఇన్స్క్రిప్షన్ని వేయించడం జరిగింది. అండ్ ఆ ఇన్స్క్రిప్షన్లో ఎవరెవరి గురించి ఉంది అంటే దేవి నాగానిక తన గురించి చెప్పుకునింది, అండ్ తన హస్బెండ్ అయిన మొదటి శాతకర్ణి గురించి చెప్పింది, అండ్ తన తండ్రి గారు అయినటువంటి మహారథి త్రణకైరో గురించి చెప్పడం జరిగింది. మహారథి అనేది ఇక్కడ ఒక టైటిల్ అన్నమాట, ఆయన పదవి మహారథి. సో మహారథి త్రణకైరో గురించి చెప్పింది, వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ హస్బెండ్ అయిన మొదటి శాతకర్ణి గురించి చెప్పింది, అండ్ తన కొడుకు అయినటువంటి వేదశ్రీ లేదా పూర్ణోత్సుంగుడు గురించి కూడా ఆమె మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది వేసిండేది వేదశ్రీ టైంలోనే, ఇక్కడ చూడండి వేదశ్రీ టైంలోనే వేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి హతిగుంప ఇన్స్క్రిప్షన్. కళింగ కింగ్ కారవేలుడు వేయడం జరిగింది. దీని ప్రకారము మూషికా నగరం మీద దాడి చేసి శాతకర్ణి వర్ణను ఓడించి దాని పేరు పితుండ అని మార్చడం జరిగింది. ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్లో చతురంగ బలాలు, శాతవాహనుల దగ్గర ఉన్న రథగజ తురగ పదాతి చతురంగ దళాలను గురించి ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఒడిశాకి కళింగ రాజు కారవేలుడు వచ్చి శాతకర్ణి 1కు కాంటెంపరీ అని మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. సో ఇట్లా కూడా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంది. కాంటెంపరీ కింగ్స్ ఎవరు అన్నట్టుగా అడుగుతారు. అండ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఇందాకే చెప్పేశాను.
ఏమని అంటే వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో వేసింది ఈమె గౌతమి బాలశ్రీ. తనను తాను రాజర్షి పత్నిగా చెప్పుకోవడం జరిగింది. ఈమె ఎవరి పత్ని? శివస్వాతి అని చెప్పాను మీకు ఆల్రెడీ. సో వాళ్ళ వైఫ్ ఈమె. అండ్ ఈమె సన్ గౌతమిపుత్ర శాతకర్ణి. కానీ ఈమె ఈ ఇన్స్క్రిప్షన్ వేసింది తన మనవడైనటువంటి వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో. వాసిష్ఠిపుత్ర అంటున్నాము అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ వైఫ్ పేరు వాసిష్ఠి, కాబట్టి అట్లా పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఎప్పుడు డౌట్ అరైజ్ అవుతూ ఉంటుంది, ఏంటది అని అంటే వీళ్ళ పేర్లు చూస్తే గౌతమిపుత్ర, వాసిష్ఠిపుత్ర అట్లా ఉన్నాయి కదా. సో వీళ్ళు మాతృస్వామిక వ్యవస్థన శాతవాహనుల రాజుది అని చెప్పి అడుగుతారు, ఒక పాయింట్, ఒక స్టేట్మెంట్ లాగా. కానీ కాదు, వీళ్ళది పితృస్వామికమే. కాకపోతే వీళ్ళు మాతృ సంజ్ఞలు ధరించేవాళ్ళు. అంటే మ్యాట్రిలీనియల్ కాదు, మ్యాట్రియార్కల్ కాదు, మ్యాట్రిలీనియల్ అంటే వాళ్ళ 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 పేర్లను అట్లా ముందరగా పెట్టుకునేవాళ్ళు అనమాట. ఎందుకు? రీజన్ ఏంటి అనంటే శాతవాహనుల టైంలో, రాజుల కాలంలో బహుభార్యత్వం ఎక్కువ ఉండేది. అంటే పాలిగమీ అంటాం కదా, పాలిగమీ ఎక్కువ ఉండేది. సో వాళ్ళు ఎవరి పిల్లలు అనేది స్పెసిఫిక్గా చెప్పడం కోసం, అంటే గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ అమ్మ ఎవరు అంటే వాళ్ళ నాన్నకి ఒక 2-3 వైఫ్స్ ఉంటే ఈయన ఎవరికి పుట్టిన కొడుకు అని తెలియాలి కదా. కాబట్టి గౌతమి బాలశ్రీ కొడుకు కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులమావి ఇట్లా పేర్లు పెట్టుకునేవాళ్ళు అనమాట. అండ్ ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం వీళ్ళు ఎక్కడ ఉన్నటువంటి బౌద్ధ భిక్షువులకు ఈమె దానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది అని అంటే లునార్హా కొండ మీద ఉన్న చతుర్థ శౌర్య బౌద్ధ భిక్షువుల కోసము గౌతమిపుత్ర శాతకర్ణికి ఒకసారి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు తన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ వాళ్ళకి దానం చేసినట్టుగా తెలుస్తుంది అనమాట నాసిక్ ఇన్స్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ అమరావతి ఇన్స్క్రిప్షన్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్రాకృత్ లాంగ్వేజ్లోనే వేయడం జరిగింది. కాకపోతే దీంట్లో మొట్టమొదటి తెలుగు పదమైన నాగబు అనేది మనకి కనపడుతుంది. ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్ అమరావతి స్తూపం యొక్క ఎంట్రన్స్ మీద ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్లో సింహగోష్ఠి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ అమరావతి ఇన్స్క్రిప్షన్ పులమావి 2 టైంలో వేయడం జరిగింది. అమరావతి ఇన్స్క్రిప్షన్లో పులమావి 2 నాసిక్ ఇన్స్క్రిప్షన్లోనే పులమావి 2 వాసిష్ఠిపుత్ర పులమావి ఉన్నాడు కదా, ఆయనని ఈమె గౌతమి బాలశ్రీ ఏమని పొగడ్డం జరిగిందంటే షీ ప్రైజ్డ్ హిమ్ విత్ 2 టైటిల్స్, 2 టైటిల్స్తో పొగిడింది తన మనవాడిని. ఏమని అంటే ఒకటి వచ్చేసి ఇందాకే మీకు చెప్పాను దక్షిణ పదేశ్వర అని చెప్పి, అది ఒకటైతే రెండోది నవనగర స్వామి అని. సో ఇట్లా 2 పేర్లతోటి పిలవడం జరిగిందనమాట. అండ్ అమరావతికి క్యాపిటల్ని షిఫ్ట్ చేసింది కూడా అతనే. అండ్ నెక్స్ట్ జునాగద్ ఇన్స్క్రిప్షన్, ఇది సంస్కృతంలో వేయబడినటువంటి ఫస్ట్ ఇన్స్క్రిప్షన్. దీన్నే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. ఇది వేసింది ఎవరు అంటే రుద్రదమనుడు. దీని ప్రకారము శాతవాహనులకు శకులకు మధ్య ఉన్నటువంటి మ్యాట్రిమోనియల్ అలయన్స్ గురించి తెలుస్తోంది, వైవాహిక సంబంధాల గురించి. యాక్చువల్గా శకులలో కర్దమాంక వంశము, క్షరాట వంశము అని 2 కేటగిరీస్ ఉన్నాయి. వాళ్ళల్లో శకులకు శాతవాహనులకు ఎప్పుడూ వైరమే కదా. కానీ క్షరాట వంశం వాళ్ళతో అయితే వైరం ఉంది, కానీ కర్దమాంక వంశం వాళ్ళు శాతవాహనులతోటి మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ అంటే వైవాహిక సంబంధాలను పెట్టుకోవడం జరిగింది. సో అట్లా కర్దమాంక వంశానికి చెందిన శక రుద్రదమనుడు తన కూతురైన రుద్రదమనికను వాసిష్ఠిపుత్ర శాతకర్ణి అంటే వాసిష్ఠిపుత్ర పులమావి వాళ్ళ తమ్ముడు గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ 2వ కొడుకు అయిన వాసిష్ఠిపుత్ర శాతకర్ణికి శక రుద్రదమనుడు రుద్రదమనికనిచ్చి పెళ్లి చేయడం జరిగిందనమాట. అదే క్షహరాట వాళ్ళతో అయితే క్షహరాట వంశంలో గ్రేటెస్ట్ కింగ్ నహపానుడు, ఆ నహపానుడిని గౌతమిపుత్ర శాతకర్ణి చంపేయడం జరిగింది. అందుకే ఆయన టైటిల్ క్షహరాట వంశ నిరవశేషకర అని టైటిల్ కూడా తీసుకోవడం జరిగింది. సముద్ర తోయ పీతవాహన, క్షహరాట వంశ నిరవశేషకర ఇవన్నీ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క టైటిల్స్ అనమాట. ఏక బ్రాహ్మణ అట్లా. నెక్స్ట్ బట్టిప్రోలు ఇన్స్క్రిప్షన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. శాతవాహనుల కాలం నాటి మున్సిపల్ వ్యవస్థ లేదా లోకల్ గవర్నెన్స్ గురించి చెప్పే శాసనం ఏది అని అంటే బట్టిప్రోలు శాసనం. అది వేయించిండేది కుబేరకుడు అనే రాజు. కుబేరుడు లేదా కుబీరకుడు అనే ఉన్న కూడా ఆన్సర్ అదే. అండ్ దీంట్లో నిగమ సభలను గురించి చెప్పడం జరిగింది. నిగమ సభలు ఆర్ నథింగ్ బట్ ప్రజెంట్ డే మున్సిపాలిటీస్ లేదా వార్డ్ కమిటీస్ లాంటివి అని అనుకోవచ్చు. ఇంకా లాస్ట్ ఇన్స్క్రిప్షన్ విషయానికి వస్తే మ్యాకథోని ఇన్స్క్రిప్షన్. మ్యాకథోని ఇన్స్క్రిప్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అని అంటే ఇది
డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ గురించి చెప్తుంది. ఇది పులమావి 3 టైంకి సంబంధించింది. అండ్ ఈ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ మనకి బళ్ళారి దగ్గర దొరికింది. అండ్ దీంట్లో ఒక వర్డ్ కనపడుతుంది, అది అంటే గుల్మిక అంటే ఒక గ్రామ పెద్ద అనమాట, ఒక విలేజ్ అఫీషియల్ని గుల్మిక అని చెప్పి అంటారు. సో ఆ వర్డ్ అనేది మనకి మ్యాకధోని ఇన్స్క్రిప్షన్లో కనపడుతుంది. ఇవి శాతవాహన టైంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్. వీటిల్లో మనకి ఎక్కువగా ప్రీవియస్గా అడిగినటువంటిది ఏంటి అని అంటే నానేఘాట్ ఇన్స్క్రిప్షన్ మీద అడిగారు, తర్వాత నాసిక్ మీద, అమరావతి ఎందుకంటే నాగబు వర్డ్ ఉంది కాబట్టి, తర్వాత మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ ఎందుకంటే ఇది డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ గురించి చెప్తుంది కాబట్టి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అడుగుతారు అంటే శాతవాహన సామ్రాజ్యం డౌన్ఫాల్ గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏది అని అంటే మనకి మ్యాకధోని. అట్లాగే ఇక్ష్వాకుస్ వచ్చేసరికి మంచికల్లు లేదంటే మైదవోలు అట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా. సో అట్లా లాస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని తెచ్చి వీటిల్లో మిక్స్ చేసి అట్లా అడగడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇన్స్క్రిప్షన్స్ వాటి మెయిన్ కాన్సెప్ట్ ఏం చెప్తాయి అవి అన్నది మనకి వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలన్నమాట. అండ్ లిటరరీ సోర్సెస్ విషయానికి వస్తే బృహత్ కథ గుణాఢ్యుడు రాయడం జరిగింది. అండ్ ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను దట్ కుంతల శాతకర్ణి టైంలో మాత్రమే సంస్కృతం అఫీషియల్ లాంగ్వేజ్గా ఉండింది. సో ఆ టైంలో గుణాఢ్యుడు బృహత్ కథ రాశాడు కాబట్టి దాన్ని పెద్దగా ఆయన ఆదరించలేదని చెప్పి. అండ్ ఈ గుణాఢ్యుడికి తర్వాత సర్వవర్మకు మధ్య జరిగిన పోటీ ప్రకారము సర్వవర్మ మన కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పిస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేసి గెలవడం జరిగింది. అండ్ ఆ నేర్పించడం కోసమే సర్వవర్మ సంస్కృతంలో కాతంత్ర వ్యాకరణం అనే దాన్ని కూడా రాయడం జరిగింది. అండ్ ఈ గుణాఢ్యుడి బృహత్ కథను బేస్ చేసుకొని బృహత్ కథ అంటే మొత్తం 7 స్టోరీస్ ఉంటాయి, 7000 శ్లోకాస్ ఉంటాయన్నమాట. అయితే దాన్ని బేస్ చేసుకొని కొన్ని బుక్స్ వచ్చాయి. అవి ఏంటి అంటే బృహత్ కథా మంజరి అని క్షేమేంద్రుడు రాశాడు, కథా సరిత్సాగరం అని సోమదేవ సూరి రాశాడు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. కథా సరిత్సాగరం రాసింది ఎవరు అంటే సోమదేవ సూరి, సంస్కృతంలో రాయడం జరిగింది. దీని సోర్స్ అయిన బృహత్ కథ మాత్రము ప్రాకృతంలో ఉంది. అండ్ ఈ కథా సరిత్సాగరంలోనే ఆచార్య నాగార్జునుడిని తర్వాత ఆయన శిష్యుడిని ఎవరు చంపేశారు అన్నది ఉంటుందన్నమాట ఈ కథా సరిత్సాగరంలో భాగంగా. అండ్ హాలుడు గాథా సప్తసతి రాయడం జరిగింది. ఈయనకున్న టైటిల్స్ కవిరాజ, కవివత్సల. అండ్ ఈ హాలుడి గాథా సప్తసతి శివుడి ప్రార్థనతో మొదలవుతుందన్నమాట. అండ్ పార్వతీదేవి గణేష ప్రార్థనతో ఎండ్ అవుతుంది అని చెప్పి ఉంటుంది. అండ్ దీంట్లో అద్దం, అత్త, పొట్ట, అందం ఇట్లాంటి తెలుగు పదాలన్నీ మనకి గాథా సప్తసతిలో కనపడతాయి. అండ్ ఈయన కవి ప్లస్ రాజు హాలుడు, ఓకేనా. అండ్ నెక్స్ట్ లీలావతి పరిణయం. ఈ హాలుడి వైఫ్ అయినటువంటి హాలుడి వైఫ్ లీలావతి. అయితే హాలుడికి లీలావతికి ఎట్లా పెళ్ళి జరిగింది అన్న దాని గురించి హాలుడి టైంలో ఉన్నటువంటి పోయెట్ అయిన కుతూహలుడు అనే ఆయన లీలావతి పరిణయం అనేది రాయడం జరిగింది. ఈ లీలావతి సింహళ దేశపు యువరాణి అనమాట. అండ్ ఈ లీలావతి పరిణయం కూడా ప్రాకృతిలోనే ఉంది. అండ్ తర్వాత కామసూత్ర వాత్సాయన రాశాడు. వాత్సాయన రాసినవి కామసూత్ర ఇంకా న్యాయభాష్యం సంస్కృతంలో రాయడం జరిగింది. అండ్ ఈయన కూడా కుంతల శాతకర్ణి టైం పోయెట్టే. సో ఇట్లా ఎట్లా అడుగుతారంటే మనకి ఒక రాజు అండ్ ఆయన టైంలో ఉన్న కాంటెంపరీ పోయెట్స్, ఆయన ప్యాట్రనేజ్లో ఉన్నటువంటి పోయెట్స్ ఎవరు అని కూడా అడగచ్చు. అండ్ నెక్స్ట్ సుహృల్లేఖ, ఇది రాసింది ఆచార్య నాగార్జున. ఇది సంస్కృతంలో రాయడం జరిగింది. ఈ సుహృల్లేఖ గురించి చెప్పింది ఎవరు అంటే ఐత్ సింగ్. ఏమని చెప్పాడు అంటే సుహృల్లేఖ ఆల్మోస్ట్ ఆ కాలంలో ఉన్న బౌద్ధులందరూ దాన్ని బైహార్ట్ చేసేవాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా సిమిలర్గా మనకి మిలింద పాన్హో అని చెప్పి ఇండియన్ హిస్టరీలో చదువుతాం మనం, మినాండర్కి అండ్ నాగసేనకి మధ్య ఉన్న కాన్వర్జేషన్ అని. అట్లా సుహృల్లేఖ వచ్చేసి ఆచార్య నాగార్జునుడికి ఇంకా యజ్ఞశ్రీ శాతకర్ణికి మధ్య ఉన్న కాన్వర్జేషన్. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే యజ్ఞశ్రీ శాతకర్ణికి కాంటెంపరీ ఆచార్య నాగార్జున అని చెప్పి తెలుస్తుంది కదా, అది సుహృల్లేఖ. అండ్ నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం ఇందాక ఆల్రెడీ చెప్పాను, సర్వవర్మ. ఎందుకంటే కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పించడం కోసం రాయడం జరిగింది. అండ్ హర్షచరిత బాణుడు రాశాడు. అండ్ దాంట్లో యజ్ఞశ్రీ శాతకర్ణిని బాణుడు ఏమని పొగడ్డం జరిగిందంటే త్రిసముద్రీశ్వర. ఇక్కడ ఈ త్రిసముద్రీశ్వర, త్రిసముద్రతోయ పీతవాహన ఇట్లాంటివి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. త్రిసముద్రతోయ పీతవాహన వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, త్రిసముద్రీశ్వర వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట అని చెప్పి బాణుడు హర్షచరితలో రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫారిన్ సోర్సెస్ విషయానికి వస్తే న్యాచురల్ హిస్టరీ అనేది రాసిండేది ప్లినీ.
అండ్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, ఇది ఆథర్ ఎవరో మనకు తెలియదు, గ్రీక్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. అండ్ కాకపోతే ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీలో మనకి శాతవాహనుల కాలం నాటి ఏ పోర్ట్స్ని వర్ణించడం జరిగిందంటే అరికమేడు ఈజ్ నథింగ్ బట్ టుడేస్ పాండిచ్చేరి, అండ్ కొడ్డూర ఆహార అనే చాలా ఫేమస్ ఆహార అనమాట డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనస్. అది ప్రజెంట్ డే గూడూరు అనమాట. సో అరికమేడు అండ్ కొడ్డూరు పోర్ట్స్ గురించి అండ్ ఆల్సో శక శాతవాహనుల వార్స్ గురించి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ గైడ్ టు జాగ్రఫీ రాసింది టాల్మీ. అండ్ ఈ టాల్మీ ప్రకారము శాతవాహనుల కాలం నాటి ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ ఏవి అంటే వెస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ బారుకచ్చ, దీన్నే బ్రోచ్ అని కూడా అంటాము, తర్వాత సోపారా అండ్ ఆ తర్వాత కళ్యాణి. ఇవి 3 వెస్ట్రన్ సైడ్ ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆఫ్ శాతవాహనాస్. ఈస్ట్కి వచ్చేసరికి మైసోలియా లేదా మచిలీపట్నం. ఇది గైడ్ టు జాగ్రఫీ బుక్ ద్వారా మనకి శాతవాహన యొక్క పోర్ట్స్ ఇవి అని చెప్పి తెలుస్తుంది. తర్వాత సియూకి అని హుయాన్సాంగ్ రాశాడు. హుయాన్సాంగ్ని ప్రిన్స్ ఆఫ్ ట్రావెలర్స్ అని కూడా అంటారు కదా. సియూకి అంటే బుద్ధిస్ట్ రికార్డ్స్ అని అర్థం అనమాట. అండ్ ఇండికా రాసింది మెగస్తనీస్. సో ఈ ఇండికా వెరీ 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 ఇంపార్టెంట్ బికాస్ ద ఫస్ట్ బుక్ టు రైట్ అబౌట్ ఆంధ్ర పీపుల్. ఇండియాని విజిట్ చేసి ఆంధ్ర పీపుల్ గురించి రాయబడినటువంటి ఫస్ట్ బుక్ ఏది అని అంటే ఫారినర్స్ వాటిల్లో ఫస్ట్ ట్రావెలర్ వచ్చేసి మెగస్తనీస్. ఆయన రాసిన బుక్ ఇండికా ఇస్ ద ఫస్ట్ బుక్ అనమాట. మెగస్తనీస్ గ్రీక్ నుంచి రావడం జరిగింది. అండ్ ఈ మెగస్తనీస్ మొత్తం వీళ్ళకు ఉన్నటువంటి 30 ఫోర్ట్స్ గురించి అండ్ ఇన్ఫాంట్రీ ఎంతుంది, క్యావెలరీ ఎంతుంది, ఎలిఫాంట్రీ ఎంతుంది అని చెప్పి ఈయన క్లియర్గా ఇండికా బుక్లో వీళ్ళ చతురంగ బలాలను గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఇవి లిటరరీ సోర్సెస్ అబౌట్ శాతవాహనాస్. అండ్ ఇంకా బర్త్ ప్లేస్ విషయానికి వస్తే ఇట్లాంటివి వెరీ 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 ఇంపార్టెంట్. వీళ్ళు కర్ణాటకకు చెందిన వాళ్ళు అని, తర్వాత మహారాష్ట్రకు చెందిన వాళ్ళు అని, తర్వాత ఆంధ్ర వాళ్ళు అని ఎవరెవరు ఏమేమన్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. కర్ణాటకకు చెందిన వాళ్ళు అని అన్నది సూక్తాంకర్ అండ్ దాన్ని కాదు అన్నది గోపాలాచారి అనే ఆయన. సో ఈ కర్ణాటకకు చెందినవాడు అని సూక్తాంకర్ అనడానికి రీజన్ ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి బళ్ళారిలో శాతవాహన రట్టి అనేది దొరికింది. సో అది కన్నడ వర్డ్. శాతవాహన రట్టి అనేది మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ అని మనం చెప్పుకున్నాం కదా డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ గురించి. సో ఆ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట ఆ వర్డ్. సో దాన్ని బట్టి అది కన్నడ వర్డ్ కాబట్టి వీళ్ళు కన్నడ వాళ్ళు అని అంటున్నాడు ఆయన. అండ్ దాంతోపాటి పల్లవరాజు శివస్కంద వర్మ వేసినటువంటి హిరహడగల్లి ఇన్స్క్రిప్షన్ దాన్ని బట్టి కూడా వీళ్ళు కర్ణాటక వాళ్ళు అని చెప్పి వాదించడం జరిగింది. అండ్ నెక్స్ట్ విదర్భ అని చెప్పిండేది ఎవరు అనంటే వివి మిరాసి. విదర్భ అని వివి మిరాసి ఎందుకన్నాడు అనంటే బెన్నకటక స్వామి అని చెప్పి గౌతమిపుత్ర శాతకర్ణికి ఒక బిరుదు ఉంది. సో ఇది కన్నాబెన్న అనే నది పేరు మీద ఆయన బెనకటక స్వామి అయ్యాడు కాబట్టి వీళ్ళది విదర్భ అని వివి మిరాసి అంటున్నాడు. నెక్స్ట్ మహారాష్ట్ర అని చెప్పి ఎవరంటున్నారంటే పిటి శ్రీనివాస అయ్యంగార్ అనే ఆయన. ఈయన ప్రకారము వీళ్ళ ఫస్ట్ క్యాపిటల్ ప్రతిష్టానపురం లేదా పైఠాన్. ఆ తర్వాత వాసిష్ఠిపుత్ర పులమావి టైంలో వీళ్ళు ఆంధ్రాని రూల్ చేశారు. సో వీళ్ళు ఫస్ట్ మహారాష్ట్ర దెన్ దే స్ప్రెడ్ టువర్డ్స్ ఆంధ్ర అని చెప్పి పిటి శ్రీనివాస అయ్యంగార్ చెప్పారు. కాదు ఆంధ్ర అని వాదించినది ఎవరు, ఆంధ్ర వాదం చేసిండేది ఎవరు అంటే కృష్ణా గోదావరి డెల్టాకి చెందిన వాళ్ళు వీళ్ళు అని అన్నది ఎవరు అంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పేర్లు మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు, స్మిత్, బార్నెట్, ర్యాప్సన్ వీళ్ళందరూ కూడా శాతవాహనులు ఆంధ్రులు అని చెప్పడం జరిగిందనమాట. దీనికి వీళ్ళు ఇస్తున్నటువంటి రీజన్స్ ఏంటి అంటే మెగస్తనీస్ ఇండికా అనే బుక్లో కోటల గురించి చెప్పాడు కదా 30 ఫోర్ట్స్ గురించి. సో ఆ 30 ఫోర్ట్స్ ఏవేవైతే ఇండికాలో చెప్పాడో అవన్నీ ఆంధ్ర రీజియన్వి. అండ్ తర్వాత హాలుడు లీలావతితోటి మ్యారేజ్ అయ్యింది అని చెప్పి మనకి లీలావతి పరిణయంలో ఉంది కదా, అది ద్రాక్షారామంలో అయిందనమాట. సో కాబట్టి ఆంధ్ర వాళ్ళు అని. తర్వాత నాసిక్ ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేసినటువంటి మౌంటైన్స్ కూడా ఆంధ్ర రీజియన్కి సంబంధించినవి. సో కాబట్టి వీళ్ళంతా ఆంధ్ర వాళ్ళు అని చెప్పి మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు, స్మిత్, బార్నెట్ అండ్ ర్యాప్సన్ చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పబోయేవి. శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అన్నది మిరాసి భండార్కర్. ఆర్యులు అని అన్నది బిఎస్ఎల్ హనుమంతరావు గారు. అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏమన్నారంటే వీళ్ళు అంగుత్తర నికయ కూడా ఆర్యులే అని అంటుందన్నమాట శాతవాహనాస్ని. ఈయన ఏమన్నారంటే వీళ్ళు అస్మక జనపదానికి చెందిన వాళ్ళు అని. అస్మక జనపదం ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ డే నిజామాబాద్ అనమాట.
అండ్ గౌతమిపుత్ర శాతకర్ణికి అస్మకాదీస అనే టైటిల్ కూడా ఉంది. సో కాబట్టి వీళ్ళు ఆర్యులు అని చెప్పి పిఎస్ఎల్ హనుమంతరావు గారు అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఆంధ్ర అనేది జాతి, ఒక జాతి పదముగా అంటున్నారు. శాతవాహన అనేది ఒక రాజ్య వంశం పేరు, శాతకర్ణి అనేది ఇంటి పేరు అని చెప్పిండేది ఎవరు అంటే నీలకంఠ శాస్త్రి అనే ఆయన. ఓకే. అండ్ శాతకర్ణి అంటే ఏంటంటే శాత అంటే గుర్రము, కర్ణి అంటే కొడుకు. సో అశ్వమేధ యాగం చేసిన రాజు యొక్క సంతతి వీళ్ళు, అందుకే వీళ్ళను శాతకర్ణి అనే పేరు వీళ్ళు వెనక పెట్టుకున్నారు అని చెప్పి ఫ్రిజులిస్కి చెప్పడం జరిగింది. ఫ్రిజులిస్కి సిద్ధాంతం ప్రకారము వీళ్ళు అశ్వమేధ యాగం చేసిన రాజు యొక్క సంతతి అనమాట. సో ఇది జాతి నామమా లేకపోతే ఏది జాతి నామము, ఏది వంశనామము, ఏది ఇంటి పేరు, తర్వాత ఆంధ్ర భృత్యులని ఎవరన్నారు, ఆంధ్ర భృత్యులని ఎవరన్నారు, ఆంధ్రులు అని ఎవరన్నారు, తర్వాత కర్ణాటక అని ఎవరన్నారు, విదర్భ అని ఎవరన్నారు, ఆంధ్ర అని ఎవరన్నారు అన్నవి వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ 2 పేజెస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. వీళ్ళ బర్త్ ప్లేస్ అండ్ ఆరిజిన్ గురించి ఖచ్చితంగా మనకి అడిగేదానికి స్కోప్ ఉంది. ఇంకా పొలిటికల్ హిస్టరీ విషయానికి వస్తే ఇది నేను అంత డెప్త్గా చెప్పాలని అనుకోవట్లేదు, ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఫౌండర్ ఎవరు, శ్రీముఖ అని చెప్పాము. అండ్ ఆ తర్వాత ఆయన బ్రదర్ అయిన కన్హా రూల్ చేశాడు. తర్వాత శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి. అండ్ ఇందాకనే ఈయన గురించి చెప్పుకోవడం జరిగింది. శాతకర్ణి 1 టైంలోనే ఈమె దేవి నాగానిక వీళ్ళ వైఫ్ ఉంది కదా, ఈమె వేయించిన శాసనం ఏంటి, నానఘాట్ శాసనంని వేయించడం జరిగింది. అండ్ ఆ తర్వాత వీళ్ళ కొడుకు వేదశ్రీ, యాక్చువల్గా ఆమె వేయించిన శాసనం వేయించిండేదే వేదశ్రీ టైంలోనే. వేదశ్రీ ఆల్సో నోన్ యాజ్ పూర్ణోత్సుంగుడు అని కూడా మీకు చెప్పడం జరిగింది. అండ్ ఈయన తర్వాత స్కందస్తంభి, ఆ తర్వాత రెండో శాతకర్ణి వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ హీ వాస్ ద వన్ హూ రూల్డ్ ఫర్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఎక్కువ కాలం రూల్ చేసిన శాతవాహన రాజు ఎవరు అంటే శాతకర్ణి 2. ఆ తర్వాత చిన్న పెద్ద రూలర్స్ అందరు కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత 13th రూలర్ కుంతల శాతకర్ణి, అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్గా మార్చిన ఆయన ఈయననే. అండ్ ఈయన టైంలోనే మనకి గుణాఢ్య కానీ, తర్వాత సర్వవర్మ కానీ, తర్వాత వాత్సాయన కానీ, వీళ్ళు ముగ్గురు ఈయన కోర్ట్ పోయిట్సే అనమాట. అండ్ నెక్స్ట్ పులమావి 1, ఆ తర్వాత గౌరవ కృష్ణుడు, ఆ తర్వాత 17th రాజు హాలుడు గాథ సప్తసతి రాశాడు. సో ఇది మీకు తెలుసు, కవిరాజా కవివత్సల ఆయన టైటిల్స్. అండ్ నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణి 23rd కింగ్. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఒకసారి మనం చూద్దాము, ఓకేనా. గౌతమిపుత్ర శాతకర్ణి 23rd కింగ్ అండ్ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ఆల్ శాతవాహన కింగ్స్ అనమాట. అండ్ ఈయన క్రీస్తు శకం 78లో శాలివాహన శకాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ఈ శాలివాహన శకాన్ని ఫాలో అయిన దేవగిరి రాజు ఎవరు అని అంటే దేవగిరి యాదవాస్ కదా రూల్ చేసింది. సో ఈ శాలివాహన శకాన్ని ఫాలో అయినటువంటి దేవగిరి రాజు యాదవ రామచంద్రదేవుడు అనే ఆయన దాన్ని ఫాలో అవ్వడం జరిగిందనమాట. అండ్ ఈయన గురించి, ఈయన సాధించిన విజయాలను గురించి ఈయన తల్లి అయిన గౌతమి బాలాశ్రీ, ఈయన కొడుకు అయినటువంటి వాసిష్ఠీపుత్ర పులమావి లేదా పులమావి 2 టైంలో వేసిన శాసనం ఏది అని అంటే నాసిక్ ఇన్స్క్రిప్షన్. అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి సౌరాష్ట్ర పైన దాడి చేసి క్షహరాట రాజు అయినటువంటి మనము చెప్పుకున్నాము, అదేమంటారు శక వంశాల్లో 2 ఉంటాయి, ఒకటి క్షహరాట, 2 కర్దమాంక అని. సో దాంట్లో క్షహరాట రాజు అయినటువంటి నహపానుని జోగల్ తంబి అనే యుద్ధంలో ఓడించాడు. సో అందుకని ఈయనకున్న టైటిల్స్ ఏంటి అంటే ఒకటి క్షహరాట వంశ నిరవశేషకర, రెండోది రాజో రన్ అని చెప్పి. అండ్ అంతేకాకుండా ఈయన ఓన్లీ క్షహరాట రాజు నహపానునే కాకుండా అంటే శకులను అక్కడ ఓడించినట్టు, అంతేకాకుండా యవనులను పహ్లవులను కూడా ఓడించడం జరిగింది. సో కాబట్టి ఈయనకున్న టైటిల్స్ ఏంటి అని అంటే శక యవ్వన పహ్లవ నిఘాదన అని కూడా ఒక టైటిల్ ఉందన్నమాట గౌతమిపుత్ర శాతకర్ణికి. అండ్ ఈయన బ్రాహ్మణిజంని ఫాలో అయ్యాడు, కానీ బౌద్ధాన్ని కూడా పోషించడం జరిగింది. సో పోషించాడు అని అనడానికి ఏంటి అని అంటే ఈయన బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం ఇచ్చాడనమాట. ఎక్కడ మనము ఇందాక చెప్పుకున్న నాసిక్ ఇన్స్క్రిప్షన్లో గౌతమి బాలాశ్రీ లునార్హా కొండ మీద దానం ఇచ్చింది అని అన్నాం కదా. ఎవరి కోసం, ఈయనకు హెల్త్ బాగాలేకపోతే ఈమె మొక్కుకొని ఇచ్చి ఉంటుందన్నమాట వాళ్ళకి దానము. ఏ శాఖ బౌద్ధ భిక్షువులకు, ఇట్లాంటి శాఖలు వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి నెక్స్ట్ వచ్చే రాజవంశాల్లో చాలామంది బౌద్ధ భిక్షువులకు దానాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.
సో చతుర్థ శౌర్య అట్లా శాఖలు ఉంటాయన్నమాట. అట్లా ఇక్కడ నానఘాటి నాసిక్ ఇన్స్క్రిప్షన్ ప్రకారము గౌతమి బాలశ్రీ ఏ శాఖ వాళ్ళకి, గౌతమి బాలశ్రీ అలాంగ్ విత్ గౌతమి పుత్ర శాతకర్ణి ఏ శాఖ బౌద్ధ భిక్షువులకు లునార్హా కొండ మీద దానం ఇచ్చింది అంటే భద్రణీయ బౌద్ధ శాఖ వాళ్ళకి దానం ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఈయన చాతుర్వర్ణ వ్యవస్థను బలహీనపరిచాడా అంటే బలపరిచాడు. అండ్ ఈయన ఫస్ట్ టైం బ్రాహ్మిన్స్కి అగ్రహారాలు ఇవ్వడం అనే ట్రెడిషన్ని మొదలుపెట్టాడు. అండ్ హీ వాస్ ద ఫస్ట్ అమాంగ్ ఆల్ ద శాతవాహన కింగ్స్ టు లెవీ ఇన్స్క్రిప్షన్స్ ఆన్ హిస్ నేమ్. తన పేరు మీద శాసనాలు వేసుకున్నటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ ఈయన కుల వ్యవస్థను కాపాడాడు అనడానికి ఈయనకున్న టైటిల్స్ ద్విజవర కుటుంబవర్ధన, వినువర్తిత చాతుర్వర్ణ్య శంకర, తర్వాత క్షత్రియ దర్పమాన మర్దన, ఏకబ్రాహ్మణ. ఈ ఏకబ్రాహ్మణ అనేది నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఉందన్నమాట. అండ్ ఈయన విక్టరీస్కి గుర్తుగా తీసుకున్న టైటిల్స్ త్రిసముద్ర తోయ పీతవాహన, శకయవన పహ్లవ నిఘాదన. అండ్ ఇవి కాకుండా ఇంకా మిగతా టైటిల్స్ ఏముంటాయి, ఆగమ నిలయ ఒకటి, బెన్నకటక స్వామి అని ఇందాక చెప్పుకున్నాము, కన్నా బెన్నా నది దగ్గర ఉన్నవాడు అయి ఉండొచ్చు అందుకనే అని చెప్పి. సో ఆ బెనకటక స్వామి అనే టైటిల్ కూడా గౌతమిపుత్ర శాతకర్ణిదే అనమాట. అండ్ ఈయన జయించిన రాజ్యాలు అస్మక రాజ్యం అంటే నిజామాబాద్ తెలంగాణలోది. అండ్ ఇంకోటి వచ్చేసి అనూప, విదర్భ, అమరావతి. ఈ పేర్లు ఇంపార్టెంట్ అనమాట. అనూప అంటే ఏది అట్లా అడగచ్చు. అనూప ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాహిష్మతి సామ్రాజ్యం. అనూప, విదర్భ, అమరావతి. తర్వాత సౌరాష్ట్ర అంటే గుజరాత్. తర్వాత మూలక అంటే మహారాష్ట్ర. తర్వాత అపరాంత అంటే కొంకణ్, నీలగిరి తమిళనాడు. అంటే నెక్స్ట్ వింధ్యాసార్పుర, సహ్యాద్రి, కన్హేరి, శ్రీశైలం, నాగార్జునకొండ. వీటినన్నిటినీ జయించాడనమాట. ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. సో వన్స్ అగైన్ గౌతమిపుత్ర శాతకర్ణి జయించిన రాజ్యాలంటే అస్మక, అనూప, విదర్భ, అమరావతి, సౌరాష్ట్ర, మూలక, అపరాంత, నీలగిరి, వింధ్యాసార్పుర, సహ్యాద్రి, కన్హేరి మౌంటైన్స్, శ్రీశైలం, నాగార్జునకొండ. వీటినన్నిటినీ ఆయన జయించాడనమాట. అండ్ ఈయన టైంలో సరిహద్దులు ఏంటి అని అంటే నార్త్కు చూస్తే రాజస్థాన్ వరకు, సౌత్లో కడలూరు వరకు, ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, వెస్ట్ అరేబియన్ సీ అంటే మొత్తం పార్ట్ అంతా ఈయన కంట్రోల్లోకి వచ్చేసిందనమాట. అండ్ ఈయన ఇంత సక్సెస్ఫుల్ అయ్యాడు కదా. ఈ సక్సెస్లో అన్నిటి వెనకాల రీజన్ ఏంటి అని అంటే ఒక రీజన్ ఈయన దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయన పేరు శివగుప్తుడు అనే మంత్రి కారణం వల్ల గౌతమిపుత్ర శాతకర్ణి అంత సక్సెస్ఫుల్ అవ్వగలిగాడనమాట. అండ్ అది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి ఫ్యూ పాయింట్స్. నెక్స్ట్ వాసిష్ఠిపుత్ర పులమావి రాజయ్యాడు, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ కొడుకు. ఈయనను దక్షిణ పదేశ్వర అని చెప్పి మనకి అమరావతి ఇన్స్క్రిప్షన్లో నాసిక్ ఇన్స్క్రిప్షన్లోనే ఈమె గౌతమి బాలశ్రీ తన మనవడు అయిన గౌతమి వాసిష్ఠిపుత్ర పులమావి గురించి చెప్పడం జరిగింది. దక్షిణ పదేశ్వర అని. దక్షిణ పదాపతి అంటే శాతకర్ణి 1. అది నానఘాట్ ఇన్స్క్రిప్షన్లో నాగానిక చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ రూలర్ ఎవరు అంటే శివశ్రీ శాతకర్ణి. ఈ వాసిష్ఠిపుత్ర పులమావి దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, అమరావతి ఇన్స్క్రిప్షన్ వేయించాడు. అండ్ క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ప్రతిష్టానపురం టు అమరావతి. అండ్ ఆ అమరావతి ఇన్స్క్రిప్షన్లోనే మనకి నాగబు అనే పదం, తెలుగు పదం కనపడుతుంది అనమాట. ఇన్స్క్రిప్షన్ యాక్చువల్గా సాంస్క్రిట్లోనే ఉన్నా కూడా తెలుగు పదం నాగబు అనేది కనపడుతుంది. అండ్ అమరావతి స్తూపం కూడా ఇతని టైంలోనే నిర్మించబడింది. ఈ అమరావతి స్తూపము ఏ బౌద్ధ శాఖకు చెందింది అంటే చేతికీయ బౌద్ధ శాఖ. అండ్ ఈయనకున్నటువంటి టైటిల్స్ ఒకటి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాము, దక్షిణ పదేశ్వర అని. ఇంకొకటి వచ్చేసి నవనగర స్వామి అని చెప్పి. ఓకే. అండ్ నెక్స్ట్ రాజు శివశ్రీ శాతకర్ణి దగ్గర ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే వాసిష్ఠిపుత్ర శాతకర్ణి అని కూడా అంటారు ఈయనని. వాసిష్ఠిపుత్ర పులమావి అంటే పెద్ద కొడుకు, వాసిష్ఠిపుత్ర శాతకర్ణి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రెండో కొడుకు అనమాట. అండ్ ఈయన టైంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే రుద్రదమనుడు, శకరాజు రుద్రదమనుడు అన్నాడు కదా, కర్దమాంక వంశం. ఆ రుద్రదమనుడు ఈయనను ఓడించి ఈయనకే అతని కుమార్తె అయిన రుద్రదమనికను ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందనమాట. అది మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ద్వారా, గిర్నార్ లేదా జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ ద్వారా తెలుస్తుంది. ఇది ఓన్లీ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అని కూడా చెప్పాను ఆల్రెడీ. సో గిర్నార్ ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తోంది అని అంటే
శకులకి శాతవాహనులకు మధ్య ఉన్నటువంటి మ్యాట్రిమోనియల్ అలయన్స్ గురించి చెప్తోందనమాట ఇన్స్క్రిప్షన్ అనేది. అండ్ నెక్స్ట్ రాజు ఎవరు అండ్ ఇతని దగ్గర వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏంటి అని అంటే, శివశ్రీ శాతకర్ణి అన్న వాసిష్ఠీపుత్ర శాతకర్ణి అన్న ఒకరే అని అన్నాం కదా. సో ఈయన దగ్గర వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ద్విభాషా నాణాలను ముద్రించడం జరిగింది. అయితే ప్రీవియస్గా క్వశ్చన్ ఏమడిగారు అని అంటే, ద్విభాషా నాణాలు ఏ భాషల్లోవి అంటే 2 లాంగ్వేజెస్ కదా, ఏంటా 2 ప్రాకృతము సంస్కృతమా, లేకపోతే ప్రాకృతము తెలుగా, లేదంటే సంస్కృతము తెలుగా అట్లా అడిగారు. ఆన్సర్ ఏంటి, ద్విభాషా నాణాలు ఏ 2 లాంగ్వేజెస్లో ముద్రించాడు ఈయన అని అంటే, ప్రాకృతము తమిళ్ ప్రాకృత్ 2 లాంగ్వేజెస్లో ద్విభాషా నాణాలను ముద్రించిన శాతవాహన రాజు ఎవరు అని అంటే శివశ్రీ లేదా వాసిష్ఠీపుత్ర శాతకర్ణి. అండ్ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ కింగ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రేటెస్ట్ అమాంగ్ లేటర్ శాతవాహనాస్, 27వ రాజు అనమాట ఈయనకు సోర్స్ యజ్ఞశ్రీ శాతకర్ణికి సోర్స్ వచ్చేసి చినగంజాం శాసనము యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి చెప్తుందనమాట. అండ్ దీని ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అని అంటే, యజ్ఞశ్రీ శాతకర్ణికి కాంటెంపరీ ఎవరు, ఆచార్య నాగార్జునుడు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అండ్ ఈ ఆచార్య నాగార్జునుడు కోసం అని చెప్పి యజ్ఞశ్రీ శాతకర్ణి మనకి నాగార్జున కొండ మీద 1500 గదులతో పారావత మహావిహారం లేదా మహాచైత్య విహారం అని కూడా అంటారు దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అని చెప్పి మనకి ఫాహ్యాన్ ద్వారా తెలుస్తోందనమాట, వీళ్ళిద్దరు కాంటెంపరీస్ అని చెప్పి. అండ్ ఆచార్య నాగార్జునుడు అమరావతి స్తూపానికి రాతి ప్రాకారాన్ని కట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పుకోవాలి, అమరావతి స్తూపానికి రాతి ప్రాకారం కట్టించిండేదేమో ఆచార్య నాగార్జునుడు, అయితే సాంచీ స్తూపం ఉంది కదా, దానికి దక్షిణ తోరణాన్ని కట్టించిన శాతవాహన రాజు ఎవరు అని అంటే మాత్రం 2వ శాతకర్ణి. ఓకే, సాంచీ స్తూపానికి దక్షిణ తోరణం కట్టించింది 2nd శాతకర్ణి 2. అయితే అమరావతి స్తూపానికి రాతి ప్రాకారాన్ని కట్టించిండేదేమో ఆచార్య నాగార్జునుడు విత్ ద హెల్ప్ ఆఫ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళిద్దరిలో ఎవరి పేరున్నా మనం ఆన్సర్లో పెట్టేయాలన్నమాట. అండ్ అమరావతి స్తూపం పైన కొన్ని జాతక కథలు ఉన్నాయి, ఆ జాతక కథల పేర్లేంటి అని అడగచ్చు. జాతక టేల్స్ అంటాం కదా, బుద్ధుడి యొక్క ప్రీవియస్ బర్త్స్ గురించి లేదా బుద్ధుడి ఫాలోవర్స్ గురించిన స్టోరీస్ అట్లాంటివి ఉంటాయి. ఆ జాతక టేల్స్ అమరావతి స్తూపం మీద ఉన్నవి 2. అవి ఏంటంటే, ఒకటి అనాథ పిండక, ఇంకొకటి వేలగిరి దమన. ఇవి 2 అమరావతి స్తూపం మీద ఉన్న జాతక కథలు. అండ్ ప్రపంచంలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఓడలకు తెరచాపలు అమర్చిన రాజు ఎవరు అని అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. అండ్ ఈయన దానికి గుర్తుగానే ఈయన ముద్రించిన నాణాలపైన లంగర్ వేయబడిన ఓడ గుర్తులు కూడా ప్రింట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈయన కాలంలో రోమ్ తోటి ట్రేడ్ ఎక్కువగా జరిగేది. అండ్ దానికి సంబంధించిన కాయిన్స్ వచ్చేసి మనకి చేబ్రోలులో దొరకడం జరిగిందనమాట. ఓకే, ఈ చినగంజాం శాసనం అనేది ప్రకాశం జిల్లాలో దొరికింది. అయితే దీంట్లో ఏమని తెలుస్తోంది అంటే, యజ్ఞశ్రీ శాతకర్ణి బుద్ధునికి ఒక దానం చేసినట్టుగా ఈ చినగంజాం శాసనంలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ విజయశ్రీ శాతకర్ణి విషయానికి వస్తే, ఇతని పేరు మీదనే శ్రీ పర్వతంకి విజయపురి అనే పేరు కూడా వచ్చింది. ఈయన పేరు విజయశ్రీ కాబట్టి విజయపురి అన్న పేరు శ్రీపర్వతానికి రావడానికి కారణం విజయశ్రీ శాతకర్ణి. అండ్ ఈయన టైంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, నాగార్జున కొండ శాసనంని వేయించాడు. అయితే దీంట్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆ శాసనం వేసిన సంవత్సరము తర్వాత తిథి ఇవి 2 మెన్షన్ చేయడం జరిగిందనమాట. కానీ ఇది అసంపూర్ణ శాసనం, ఇన్కంప్లీట్ శాసనం, నాగార్జునకొండ శాసనం. అండ్ ఇది బుద్ధుడి యొక్క ప్రేయర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో బుద్ధుడి యొక్క ప్రేయర్ తోటి స్టార్ట్ అయ్యే నాగార్జునకొండ శాసనాన్ని వేయించిండేది విజయశ్రీ శాతకర్ణి. అండ్ దీంట్లో విజయ సంవత్సరం వైశాఖ తిథి అని చెప్పి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పులమావి 3 గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈయన 30th కింగ్. ఈయన టైం నాటి ఇన్స్క్రిప్షన్ మ్యాకదోనియా అని ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఇది డౌన్ఫాల్ ఆఫ్ శాతవాహనాస్ గురించి చెప్తోంది ఇది. అండ్ మరి పులమావి 3 ఎందుకు లాస్ట్ కింగ్ అయ్యాడు అంటే, ఈయనను ఓడించి ఎవరు వచ్చారు అని అంటే, పులమావి 3ని డిఫీట్ చేసి రాజ్యం నుంచి పారదోలిన వాడు ఇక్ష్వాకు. అంటే ఈ శాతవాహనాస్ దగ్గరే మహాతలవరుల హోదాలో ఉన్నటువంటి ఇక్ష్వాకు ఫౌండర్ అయినటువంటి శ్రీశాంతమూలుడు, వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు ఆయన పేరు యాక్చువల్గా. సో ఈ శ్రీశాంతమూలుడు వచ్చి పులమావి 3ని పారదోలి
ఇక్ష్వాకు వంశాన్ని, ఇక్ష్వాకు డైనాసిటీని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అండ్ ఆంధ్ర అనే పదం ఫస్ట్ టైం వాడిన శాసనం ఏది అని అంటే మైదవోలు శాసనం. అదొకటి మనము గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా, ఓకేనా. అండ్ శాతవాహనుల తర్వాత మరి ఎవరు రూల్ చేశారు అంటే ఆంధ్ర రీజియన్ వచ్చేసి ఇక్ష్వాకుస్ రూల్ చేశారు. ఈ శాతవాహనాస్ మహారాష్ట్రలో కూడా రూల్ చేశారు కదా, మరి ఇక్కడ డిక్లైన్ అయిపోతే మరి మహారాష్ట్రలో ఎవరు టేక్ ఓవర్ చేశారు అంటే అభీరులు, కర్ణాటకలో వచ్చేసి చుటనాగులు, తమిళనాడులో వచ్చేసి పల్లవాస్. సో ఇట్లా ఆంధ్రాలో ఇక్ష్వాకు, మహారాష్ట్రలో అభీర, కర్ణాటకలో చుటనాగ, తమిళనాడులో పల్లవాస్ శాతవాహనాస్ తర్వాత రూల్ చేసినటువంటి డైనాసిటీస్ అనమాట. సో ఇది పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్. ఇంకా మనము అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోదాము. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కాన్సెప్ట్ అడగదగ్గ పాయింట్స్ వచ్చేవి అడ్మినిస్ట్రేషన్లోనే. అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే వీళ్ళు మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్ని ఫాలో అయ్యేవాళ్ళు. అండ్ వీళ్ళ కాలం నాటి సెక్రటేరియట్ని అక్షపటల అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ రాజు తర్వాత రాజంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పదవి ఏది అని అంటే మహాభోజ. రాజు తర్వాత రాజంతటి ఇంపార్టెన్స్ ఉన్నది మహాభోజ. ఈయన అక్షపటలకి హెడ్ అని చెప్పచ్చు. అండ్ తర్వాత ఇంకా రాజుని అసిస్ట్ చేయడానికి ఈ 4 గ్రూప్స్ ఉండేవి. ఏవంటే విశ్వామాత్య, రాజామాత్య, విశ్వామాత్య, రాజామాత్య, మహా అమాత్య, అమాత్య. విశ్వామాత్య, రాజామాత్య, మహామాత్య, అమాత్య వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనేది చూద్దాము, ఓకేనా. సో విశ్వామాత్య ఏం చేస్తారు అని వీళ్ళలో మహా అమాత్య ఎవరు అనంటే ఫైనాన్స్ మినిస్టర్. అమాత్య ఏం చేస్తాడు అనంటే ఆహారాస్కి హెడ్. సో ఆహారాస్ అంటే ఏంటి, శాతవాహన యొక్క సామ్రాజ్యాన్ని డివైడెడ్ ఇంటూ ఆహారాస్ కదా. సో ఈ ఆహారాస్ని హెడ్ చేసే వాళ్ళని ఏమంటారు అనంటే అమాత్యాస్ అంటారు. ఒకవేళ ఈ అమాత్యులు ఒకవేళ ఈ రాజుల కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు కనుక ఆహారాస్కి హెడ్గా ఉంటే వాళ్ళని కుమారమాత్యాస్ అని చెప్పి పిలుస్తారనమాట. మరి విశ్వామాత్య అంటే ఎవరు అంటే నథింగ్ బట్ ప్రైమ్ మినిస్టర్ లేదా ఆంతరంగిక సలహాదారుడు అంటారు కదా. సో అది విశ్వామాత్య. రాజామాత్య అంటే రాజు యొక్క ఆజ్ఞలను అమలుపరిచేవాడిని రాజామాత్య అని చెప్పి పిలుస్తారు. ఇంకా ఇంపార్టెంట్ అఫీషియల్స్ ఎవరెవరున్నారు అంటే భాండాగారిక, హిరణిక. వీళ్ళిద్దరూ ఒకటే టైప్. వీళ్ళు ఏంటి అనంటే కోశాధికారులు, అంటే ట్రెజరీ ఆఫీసర్స్ లాగా. సో వీళ్ళిద్దరికి మరి డిఫరెన్స్ ఏంటి, ఇద్దరు కోశాధికారులే అయితే అనంటే ట్యాక్స్ని క్యాష్ రూపంలో, ధనం రూపంలో కలెక్ట్ చేసుకునే అతన్ని హిరణికుడు అంటారు. లేదు వస్తు రూపంలో కలెక్ట్ చేసుకునే అతన్ని భాండాగారికుడు అని చెప్పి పిలుస్తారనమాట. అండ్ నిబంధనకార అంటే ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడు. లైక్ ఇప్పుడు జీవోస్ అట్లా అంటాం కదా. సో అట్లాంటి ప్రభుత్వ పత్రాలను భద్రపరిచేవాడిని నిబంధనకార అని. తర్వాత మతపరమైన గొడవలు ఏమన్నా జరిగితే తీర్చేవాడిని మహాధార్మిక అని. నార్మల్గా జ్యుడిషియల్ ఏమన్నా గొడవలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా న్యాయపరమైనవి, వాటిని తీర్చేవాడిని మహా ఆర్యక అని. తర్వాత శాసనాలు పత్రాలు రాసే అతనిని లేఖక అని. తర్వాత సేనాధిపతిని మహాతలవర అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. ఈ మహాతలవరుల హోదాలోనే ఇక్ష్వాకులు ఉండేవాళ్ళు శాతవాహనుల కింద. అండ్ నెక్స్ట్ దూత అంటే ఎన్వాయ్, రాయబారి అంటాం కదా, అతన్ని దూత అని. తర్వాత కోట రక్షకుడిని ప్రతీహరుడు అని చెప్పి పిలుస్తారనమాట. సో ఇవి ఇంపార్టెంట్ మనకి ఏమంటాం వీటిని ఆఫీసర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎట్లా ఉండేది, ఎట్లా డీసెంట్రలైజ్ అయ్యింది అని అంటే ఫస్ట్ రాజ్య భాగాలు. కింగ్డమ్ వాస్ హెడెడ్ బై రాజు. అండ్ ఈ కింగ్డమ్ని ఆహారాస్గా హెడెడ్ బై అమాత్యాస్, ఆహారాలను విషయాలుగా హెడెడ్ బై విషయాధిపతి. అండ్ ఈ విషయాలను గ్రామాలు లేదా నిగమ సభలు, గ్రామాలకు హెడ్ వచ్చేసి గ్రామికుడు లేదా గుల్మిక. నిగమ సభలు అని అంటే మనం చెప్పుకున్నాం ఇది అర్బన్ లోకల్ బాడీస్ లాంటివి ఇవి. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ బట్టిప్రోలు నిగమ సభ శాసనం తెలుస్తుంది కదా, బట్టిప్రోలు శాసనం కుబేరకుడు రాజు వేయించిండేది. సో అది వాటి ద్వారా నిగమ సభాస్ ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. అండ్ నిగమములు అంటే సిటీస్ అనమాట, టౌన్స్ అని చెప్పచ్చు. అండ్ ఆ టైంలో ఇంపార్టెంట్ సిటీస్ ఏమున్నాయి, అమరావతి, ప్రతిష్టానపురము, కొండాపూరు, మచిలీపట్నం లేదా మైసోలియా, విజయపురి, బారుకచ్చ, సోపారా, కళ్యాణి, పోర్ట్ సిటీస్ అన్నీ ఆల్మోస్ట్ సిటీస్గానే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ కాలంలో ఆర్మీ 2 రకాలుగా ఉంటుంది, కటకము, స్కందావారము అని చెప్పి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. స్కందావారం అంటే టెంపరరీ మిలిటరీ బేస్,
కటకం అంటే పర్మనెంట్ ఆర్మీ బేస్. కటకం అంటే నథింగ్ బట్ కంటోన్మెంట్. కంటోన్మెంట్ అంటే ఎప్పుడు అక్కడే ఉంటారు కదా, స్టేబుల్గా ఆర్మీ అనేది అక్కడే, ఆర్మీ బేస్ అనేది ఉంటుంది కాబట్టి కటకం అది. స్కందావరం అనేది టెంపరీ మిలిటరీ బేస్ అనమాట. అండ్ హతిగుంప ఇన్స్క్రిప్షన్, ఇండికా, ఇవి రెండు మనకి ఆర్మీ గురించి చెప్తున్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ మహారథులు మహాభోజులు అంటే సామంతులు అనమాట. అండ్ ఈ మహారథులు కానీ మహాభోజులు కానీ హెరిడిటరీ పోస్ట్స్, అంటే వాళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలకే వస్తాయి ఇవి. అండ్ ఈ మహారథులు మహాభోజులకు సామంతులు కదా వీళ్ళు, కానీ వీళ్ళకు నాణాలను ముద్రించే అధికారం ఉండిందనమాట. వాళ్ళకు వాళ్ళ ఓన్ కాయిన్స్ మింట్ చేసుకునే అధికారం వాళ్ళకి ఉండింది. అండ్ ఇంకా శాతవాహన టైంలో సొసైటీ విషయానికి వస్తే, ఈ సొసైటీ ప్యాట్రియార్కల్ సొసైటీ, పితృస్వామికం, తర్వాత జాయింట్ ఫ్యామిలీ, తర్వాత చాతుర్వర్ణ సిస్టమ్ బలంగా ఉండింది. అండ్ బ్రాహ్మిన్స్ ఎంజాయిడ్ సుపీరియర్ పొజిషన్. తర్వాత పాలిగమీ ఉండింది. అంటే పాలిగమీ ఉన్నిందంటే ఒక అతను ఇద్దరు ముగ్గురు వైఫ్స్ ఉండేవాళ్ళు అనమాట. సో దాన్ని పాలిగమీ అంటాం కదా. అండ్ విడోస్ ఉన్నారు, కాకపోతే వాళ్ళకి రీమ్యారేజెస్ లేవు. విడో రీమ్యారేజ్ లేదు అండ్ సతీ కూడా లేదు. అండ్ వర్ణ సాంకర్యం ఉండింది, అంటే ఒకరు ఇంకొక క్యాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడము ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. అది ఎట్లా మనకు తెలుస్తుంది అని అంటే, అనులోమ విలోమ అని 2 టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. సో అనులోమ మ్యారేజ్ అంటే ఏంటి అని అంటే, ఒకవేళ గర్ల్ గనక లోవర్ క్యాస్ట్ అయ్యి ఉండి బాయ్ గనక అప్పర్ క్యాస్ట్ అయితే అనులోమ మ్యారేజ్ అని అంటారు. అండ్ బాయ్ గనక లోవర్ క్యాస్ట్ అయ్యి ఉండి గర్ల్ గనక అప్పర్ క్యాస్ట్ అయ్యి ఉంటే దాన్ని విలోమ మ్యారేజ్ అంటారు. ఇప్పుడు అనులోమ మ్యారేజ్ ద్వారా పుట్టిన సంతానంని, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉగ్ర సంతానం అని, విలోమ మ్యారేజ్ ద్వారా పుట్టిన వాళ్ళని చండాల సంతానం అని చెప్పి పిలిచేవాళ్ళు. అండ్ ఉమెన్ వర్ ట్రీటెడ్ ఈక్వల్ టు మెన్. అండ్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఉమెన్ మంచి రైటర్స్గా కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాలుడు రాసిన గాథా సప్తసతి ఉంది కదా, ఆయన గాథా సప్తసతి రాయడంలో ఆయనకి హెల్ప్ చేసినటువంటి ఉమెన్ రైటర్స్ ఎవరు అన్నది అడిగారనమాట. మాధవి, రేవతి, అనులక్ష్మి, అనుపలబ్ధ, ఈ 4 ఉమెన్ రైటర్స్ హూ హెల్ప్డ్ హాలా టు రైట్ గాథా సప్తసతి. అండ్ నెక్స్ట్ సతీ ఉన్నింది అని అంటారు, కానీ ఓన్లీ లిమిటెడ్ టు అప్పర్ క్లాస్ ఉమెన్ అని చెప్పి స్ట్రాబో చెప్పడం జరిగిందనమాట. అండ్ మనకి నాగార్జున కొండలో ఒక స్కల్ప్చర్ కూడా దొరికింది. తర్వాత స్లేవరీ ఉన్నింది అన్న విషయం మనకి బృహత్ కథ తర్వాత కామసూత్ర ద్వారా తెలుస్తోందనమాట. సో ఇది సొసైటీ గురించి. ఇంకా ఎకానమీ విషయానికి వస్తే, అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్ అండ్ భూమి శిస్తు ల్యాండ్ ట్యాక్స్ వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. అది 1/4 to 1/8 ఉండింది. అండ్ దీన్నే ధ్యేయమేయ లేదా భాగా అని చెప్పి పిలుస్తారు ల్యాండ్ ట్యాక్స్ని. తర్వాత రాజకంకేట అంటే రాజు యొక్క సొంత భూమి, దీన్నే రాజక్షేత్రం అని కూడా అంటారు. అండ్ అసలు ఎంత పొలం ఎంత ఉంది ఏంటి అని చెప్పి మెజర్ చేసే అతన్ని రజ్జుగాహక అంటారు, సర్వేయర్ అనమాట. అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన ఆఫీసర్ని సీతాధ్యక్ష అంటారు. సీతాధ్యక్ష అంటే అగ్రి ఆఫీసర్. నెక్స్ట్ వీళ్ళ టైంలో ఎక్కువగా పంటలు కోకోనట్, కొబ్బరి, వరి, చెరుకు, జొన్న, కంది ఇవి. అండ్ ట్యాక్సెస్ విషయానికి వస్తే, కారుకర అనేది శ్రేణీస్ మీద వేసే ట్యాక్స్. అండ్ ల్యాండ్ ట్యాక్స్ బాగా ఆర్దేయమయ్యో ఆల్రెడీ మీకు తెలిసింది. అండ్ కర అంటే హార్టికల్చర్ ట్యాక్స్. సుల్క అంటే ఇరిగేషన్ మీద వేసే ట్యాక్స్. తర్వాత శ్రేణీస్ అని చెప్పి ఉన్నాయి మనకి, శ్రేణులు అని అంటాము. శ్రేణీస్ అంటే ఏమంటారు, గ్రూప్స్ ఆఫ్ ట్రైనింగ్ గ్రూప్స్ లాంటివి అనమాట. ఈ శ్రేణీస్కి హెడ్ శ్రేష్ఠి. ఈ శ్రేష్ఠే తర్వాత కాలంలో శెట్టిగా మారింది. అండ్ ఆ తర్వాత సార్థవాహులు అంటే ఫారిన్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని సార్థవాహాస్ అని చెప్పి పిలుస్తారు. మొత్తం మనకి శాతవాహనుల టైంలో 18 శ్రేణీస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా అడుగుతారనమాట 18 శ్రేణుల గురించి. హాలికులు అంటే అగ్రికల్చర్ అంటే రైతులు అనుకోవచ్చు. శేలవద్దికలు అంటే స్కల్ప్టర్స్ ఉంటారు కదా, శిల్పాలు చెక్కేవాళ్ళు వాళ్ళు. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. గతికులు అంటే పర్ఫ్యూమ్స్, సుగంధ ద్రవ్యాలను తయారు చేసే వాళ్ళని గతికులు అంటారు. తర్వాత తిల పిసకులు, తిల అంటే ఆయిల్ అనమాట. సో తిల పిసకులు అంటే ఆయిల్ స్విండ్లర్స్, అంటే నూనె గానుగా పడతారు కదా అది వాళ్ళు. తర్వాత గోపాలురు అంటే గోల్ని కాసుకునేవాళ్ళు. తర్వాత ఉదక యంత్రికలు అంటే వాటర్ మెషిన్స్ని తయారు చేయడము ఇట్లాంటివి చేసేవాళ్ళు.
తర్వాత కొలికులు అంటే హ్యాండ్లూమ్ వీవర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వదికులు అంటే కార్పెంటరీ. మాలకారులు అంటే ఫ్లోరిస్ట్, అంటే పూలు అల్లుతారు కదా వాళ్ళనమాట. అండ్ కసకారులు అంటే కంచు పని చేసేవాళ్ళు. సార్థవాహులు అంటే ఫారిన్ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. చెమ్మకారులు అంటే లెదర్ చర్మకారులు అనమాట. అండ్ వసకారులు అంటే మేదరి పని చేసేవాళ్ళు. సో ఇట్లా వీళ్ళందరూ శ్రేణీస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇంపార్టెంట్ శ్రేణీస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. మొత్తం 18 రకాల శ్రేణీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళ టైంలో ఏ సిటీ దేనికి ఫేమస్, ఇట్లాంటివి కూడా వెరీ ఇంపార్టెంట్. గూడూరు సన్నబట్టలకు, వినుకొండ లోహ పరిశ్రమకు, పల్నాడు వజ్రాలకు, గుంటుపల్లి రాగి ఇనుపకు, విదిశా వచ్చేసి ఐవరీకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట. అండ్ పోర్ట్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వెస్ట్కి వచ్చేసి బారుకచ్చా, సోపారా, కళ్యాణి. ఈస్ట్లో మైసోలియా. తర్వాత కంటకశిల ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఘంటసాల. అండ్ కొడ్డూరా అంటే ఇప్పుడు గూడూరు. తర్వాత కోరంగి అంటే ఇప్పుడు కొరింగా అన్నది కదా మనకి కాకినాడ దగ్గర, అది. తర్వాత అరికమేడు అంటే పుదుచ్చేరి. ఇవన్నీ పోర్ట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. అండ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ సుగంధ ద్రవ్యాలు, ఐవరీ, ముత్యాలు, స్పైసెస్, వజ్రాలు, చందనం, రాగి, పట్టు వస్త్రాలు అన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తే, ఇంపోర్ట్ చేసుకునేవి చైనా నుండి సిల్క్ని, మలయా అండ్ సుమత్రా నుంచి గోల్డ్ని, తర్వాత అరేబియా అండ్ ఇటలీ నుంచి వైన్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఇవి ఇంపోర్ట్స్. నెక్స్ట్ రిలీజియన్ విషయానికి వస్తే వీళ్ళు బ్రాహ్మణిజంని ఫాలో అయ్యారు. సో శైవిజం ఉంది, వైష్ణవిజం ఉంది. భాగవత మతంని ఇంట్రడ్యూస్ చేసిండేది కన్హుడి టైంలో. అండ్ నెక్స్ట్ శాతకర్ణి వన్, గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్న టైటిల్స్ ఆగమనిలయ, ద్విజవర కుటుంబవర్ధన అనే వాటి ద్వారా మనకి ఏమని తెలుస్తుంది అంటే వీళ్ళు బ్రాహ్మణిజంని ఫాలో అయ్యారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ శైవిజం విషయానికి వస్తే ఎక్కువగా ఏ శైవం ఫేమస్ అయింది వీళ్ళ టైంలో అంటే పాశుపత శైవం అనమాట. ఈ పాశుపత శాఖను మొదలుపెట్టిన అతను లకులీసుడు అనే ఆయన. సో ఈ పాశుపత శైవ శాఖ శాంతికి చిహ్నం. లకులీసుడు మొదలుపెట్టిండేది. అంటే వీళ్ళు జంతు బలిని అవాయిడ్ చేశారు, జంతు బలి ఇవ్వకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళ కాలం నాటి ఫేమస్ శైవ టెంపుల్ ఏది అని అంటే గుడిమల్లం టెంపుల్ అనమాట. అండ్ నెక్స్ట్ జైనిజం విషయానికి వస్తే జైనిజంలో సిముకుడు వచ్చేసి జైనిజంని ఫాలో అయ్యేవాడు, ఫస్ట్ చెప్పుకున్నాము. అండ్ ఈయన గురువు పేరు కాలకసూరి అని ఆయన జైన గురువు అనమాట, ఎవరికి సిముకుడికి. అండ్ వీళ్ళ టైంలో జైన గురువు ఇంకొక ఆయన ఎవరు అని అంటే కొండకుందనాచార్యుడు. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పద్మనంది భట్టారకుడు. ఈ కొండకుందనాచార్యుడు ఏ ఏరియాకి చెందిన ఆయన అని అంటే కొనకొండ్ల, అనంతపూర్కి చెందిన కొనకొండ్లకి. అండ్ తర్వాత మనకి ఈ కొండకుందనాచార్యుడికి కొంతమంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే బాలకపించ, సామంతభద్ర, సింహనంది, కుండకీర్తి. వీళ్ళల్లో ఈ కుండకీర్తి అనే ఆయన సూత్రావతారం అనే బుక్ను రాయడం జరిగింది, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే కొండకుందనాచార్య రాసిన బుక్స్ వచ్చేసి సమయసారం, నియమసారం, ప్రవచనసారం, ఆయనసారం, పంచాష్టికాయ సారం. ఇవి ప్రాకృతిలో కొండకుందనాచార్య రాయడం జరిగింది. ఇవి జైనిజం రిలేటెడ్ బుక్స్. అండ్ వీళ్ళ టైంలోనే అంటే శాతవాహనాస్ టైంలోనే వెంకటతాటిపురి లేదా వెనకాతటిపురి అనే దగ్గర ఒక జైన్ కౌన్సిల్ నిర్వహించడం జరిగింది బై సంప్రతి. ఈ సంప్రతి ఎవరు అంటే అశోకుడి యొక్క మనవడనమాట. జైన్ అశోక అని కూడా అంటారు ఈయనని. అండ్ అంతేకాకుండా కళింగ కింగ్ కారవేల ఉన్నారు కదా, ఈయన వడ్డెమాను కొండ మీద మహామేఘవాహన విహారం అనేది కూడా కట్టడం జరిగింది. ఇది జైనిజం సంబంధించి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. నెక్స్ట్ బుద్ధిజం. ఫస్ట్ బుద్ధిస్ట్ గురు ఇన్ ఆంధ్ర మహదేవ భిక్షు అనమాట. ఈయన చైత్యకవాదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, మహదేవ భిక్షు. అండ్ ఈయన టైంలో ఈయన ప్రపోజ్ చేసిన సిద్ధాంతం మహదేవ భిక్షు వాస్ ఫస్ట్ బుద్ధిస్ట్ గురు ఇన్ ఆంధ్ర. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఆచార్య నాగార్జునుడు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యజ్ఞశ్రీ శాతకర్ణికి కాంటెంపరీ అని చెప్పి ఈయన అమరావతి స్తూపానికి రాతి ప్రకారం కట్టించాడు. ఈయన స్టార్ట్ చేసిండేది మాధ్యమిక దర్శనం అనేది, మాధ్యమిక వాదంని చెప్పాడు ఈయన. అండ్ ఈయన రాసిన బుక్స్ వచ్చేసి సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత శాస్త్రం, రత్నావళి రాజపరికథ అండ్ మాధ్యమిక దర్శనం, ఇవన్నీ ఈయన రాసినటువంటివి. అండ్ ఈయనను రెండవ బుద్ధుడు అని కూడా అంటారు అకార్డింగ్ టు లంకావతార సూత్ర వృత్తి. అండ్ ఈ రత్నావళి రాజపరికథ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇందులోనే ఈ ఆచార్య నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతం అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. నథింగ్ బట్ వెల్ఫేర్ స్టేట్ అనమాట.
అండ్ ఈ ఆచార్య నాగార్జునుడు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కాశ్మీర్లో జరిగింది కదా, దానికి అటెండ్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఆచార్య నాగార్జునుడు అలాంగ్ విత్ ఆయన శిష్యుడైన ఆర్యదేవుణ్ణి చంపేశారు అని చెప్పి చంపేయడం జరిగింది అని చెప్పి మనకి సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరం అనే బుక్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది రిలీజియన్కి సంబంధించి వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే వీళ్ళ టైంలో స్తూపాస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని రకాల స్తూపాలంటే ఉద్దేశిక, ధాతుగర్భ, పారిభోజిక అని 3 రకాల స్తూపాస్ ఉంటాయి. ఉద్దేశిక స్తూపాలంటే బుద్ధుడి మీద భక్తితో కట్టేవి. ధాతుగర్భ స్తూపాలు వచ్చేసి బుద్ధిస్ట్ రిమైన్స్ మీద కట్టే వాటిని ధాతుగర్భ స్తూపాలని అంటారు. మొత్తం అశోకుడు 84,000 ధాతుగర్భ స్తూపాలు కట్టించడం జరిగింది. అయితే వాటిల్లో ఆంధ్రాలో ఉన్నవి ధాతుగర్భ స్తూపాలు ఏవి? ఇవి వెరీ 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 ఇంపార్టెంట్. ఆంధ్రాలో ఉన్న ధాతుగర్భ స్తూపాలు నాగార్జునకొండ, అమరావతి, జగ్గయ్యపేట, సాలిహుండం, బట్టిప్రోలు. ఇవి ఆంధ్ర రీజియన్లో ఉన్న ధాతుగర్భ స్తూపాలు అనమాట. తర్వాత పారిభోజిక స్తూపాలు అంటే బౌద్ధ గురువులు వాళ్ళు వాడిన వస్తువులు అట్లా ఉంటాయి కదా, వాటి రిమైన్స్, వాటి మీద కట్టే వాటిని పారిభోజిక స్తూపాలు అని అంటారు. అండ్ నెక్స్ట్ విహారాస్ విషయానికి వస్తే పారావత మహావిహారం విత్ 1500 rooms అట్ నాగార్జునకొండ బై ఆచార్య నాగార్జున ఫర్ ఆచార్య నాగార్జున బై యజ్ఞశ్రీ శాతకర్ణి. అండ్ చైత్యాస్ విషయానికి వస్తే ఆంధ్రాలోనే ఓల్డెస్ట్ చైత్యం ఏది అని అంటే గుంటుపల్లి చైత్యం. ఈ గుంటుపల్లిని చూసి బరాబర్ కేవ్స్ ఇదే మోడల్లో కట్టడం జరిగిందనమాట. అండ్ అంతేకాకుండా కార్లేలో, నాసిక్, కన్హేరిలో కూడా మనకి చైత్యాస్ ఉన్నాయి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కన్హా. 2nd king ఉన్నాడు కదా, కృష్ణుడు లేదా కన్హుడు, ఆయన టైంలో ఇవన్నీ కట్టించడం జరిగింది. కాకపోతే ఆంధ్రాలో ఓల్డెస్ట్ చైత్యం ఏది అంటే గుంటుపల్లి చైత్యం అనమాట. నెక్స్ట్ అమరావతి స్తూప విషయానికి వస్తే ఆంధ్రాలోనే అతిపెద్ద స్తూపం ఇది. అండ్ దీన్ని ఎక్స్కవేట్ చేసింది కల్నల్ మెకెన్సీ ఇన్ 1797 అనమాట. అండ్ అమరావతి స్తూపం మీద ఉన్న జాతక టేల్స్ ఆల్రెడీ చెప్పాను, వేలగిరిదమన, అనాథ పిండక. అండ్ దీనిపైన పంచకళ్యాణాలు ఉన్నాయి, చెక్కబడి ఉన్నాయన్నమాట. పంచకళ్యాణాలు అంటే బుద్ధుడి యొక్క బర్త్కి గుర్తుగా లోటస్ని, మహాభినిష్క్రమణకి గుర్తుగా హార్స్ని, నిర్వాణకి గుర్తుగా బోధి వృక్షాన్ని, తర్వాత ఫస్ట్ సెర్మాన్కి గుర్తుగా దీన్ని ఏమంటారు మన ధర్మచక్ర పరివర్తన సూక్తం అంటాం కదా, ధర్మచక్రాన్ని, తర్వాత మహాపరినిర్వాణకి గుర్తుగా స్తూపము. ఈ పంచకళ్యాణాలని దీని మీద చెక్కడం జరిగింది. అండ్ అంతేకాకుండా ధిమికుడు అనే ఒక చర్మకారుడు తన ఫ్యామిలీతో కలిసి పూర్ణకుంభాన్ని సమర్పిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ పూర్ణకుంభం మన ఆంధ్రప్రదేశ్ ఎంబ్లంగా కూడా తీసుకున్నాం కదా, అది అమరావతి స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇది స్కల్ప్చర్ వెరీ ఇంపార్టెంట్, శాతవాహన దీనికి ప్యాట్రోనేజ్. అండ్ దీని ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు యూజ్ చేసిన రాయి ఏది అంటే వైట్ మార్బుల్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ దీని డిస్క్రిప్షన్కి చాలా ఫేమస్ ఇది, అందుకే దీన్ని నరేటివ్ ఆర్ట్ లేదా లైఫ్ ఆర్ట్ అని కూడా అంటారనమాట. సో ఇది ఓవరాల్గా శాతవాహనాస్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. శాతవాహనాస్కి సంబంధించి లిటరేచరు, తర్వాత ఆర్ట్, ఆర్కిటెక్చరు, ఎకానమీ, అడ్మినిస్ట్రేషను, సొసైటీ, పొలిటికల్ హిస్టరీ, సోర్సెస్ అన్నీ చెప్పుకోవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని నుంచి ఖచ్చితంగా మినిమం 12 questions అయితే మనము శాతవాహనాస్ అనే టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి మళ్ళీ బాగా రివిజన్ చేసుకోండి. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో ఇక్ష్వాకుస్, బృహత్పలాయన, సాలంకాయన, ఆనందగోత్రిక అన్నీ కలిపి ఒకటే టాపిక్లో ర్యాపిడ్ రివిజన్ చేసేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. ఆల్ ద బెస్ట్. బై.